అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పంచమ వేదం అంటే వేదంతో సమానమైనటువంటిది. 4 వేదాలు దాదాపుగా లుప్తమయ్యాయి కాబట్టి 5వ వేదమైనటువంటి మహాభారతం పూర్తి స్థాయిగా అందుబాటులో ఉంది. 8,000తో ప్రారంభమైనది, తర్వాత 24,000గా అయిందని, 24,000 నుంచి 1,00,000 శ్లోకాలుగా అయిందని మనం తెలుసుకున్నాం. వ్యాస భగవానుడు గణపతితో రాయించినప్పుడు ఇది జయం అనేటటువంటి కావ్యం. ఆ జయం అనేటటువంటి కావ్యము వ్యాసుడు ఏం చేశారంటే రకరకాల చోట్ల రకరకాల శిష్యుల్ని పెట్టి, స్వర్గలోకంలో ఒకరు, పితృలోకంలో ఒకళ్ళు, ఇలా రకరకాల లోకాలలో ఒక్కొక్కరిని పెట్టిన తర్వాత భూలోకం లోపల మాత్రం వైశంపాయనుడు తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడిని మహాభారతాన్ని అందరిలోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పారన్నమాట. ఆయన వైశంపాయనుడు దీన్ని జనమేజయుడికి, ఇదిగో మీ తాతల చరిత్ర ఇది అని చెప్పేసి చెబుతూ ఆయన మహాభారతం 24,000 శ్లోకాలకు తీసుకొచ్చాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత ఏమైంది? ఈ కలియుగం ప్రారంభమైన తర్వాత అందరికీ కూడాను ఒక చక్కటి ప్రదేశం అవసరమైంది. ఎందుకని? తపస్సు చేసుకోవాలి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి. అందుకని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే ఆ ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే కలిపురుషుడు ఉంటే వీలవదు. కాబట్టి కలిపురుషుడు లేనటువంటి ప్రదేశం ఏది, కలిపురుషుడు లేనటువంటి ప్రదేశం ఏది అని చెప్పేసి అంటే అది నైమిషారణ్యము అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ నైమిష అరణ్యం లోపల వీరందరూ కలిసి శౌనకాది మునులు, ఒక 88,000 మంది శిష్యులు ఉంటారు ఆయనకి. వారందరూ కూడా కూర్చుని అక్కడ సత్రయాగాలు అంటే 1000 ఏళ్ళు అలా చేస్తూ ఉంటారు. సో చాలా చాలా పెద్ద ఉంటాయి అన్నమాట. సంవత్సరాల పాటు కొనసాగేవి. అందులోపల మహాసత్రయాగం అని ఒకటి ఉంటుంది. అది 12 సంవత్సరాలు అన్నమాట, చాలా పెద్దది. ఈ 12 సంవత్సరాల సమయంలో ఏమవుతుంది, మొత్తం పొద్దున్నంతా కూడా కార్యక్రమాలు అవి జరిపిన తర్వాత అందరూ విశ్రాంతిగా కూర్చొని చక్కటి చర్చలు చేస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక చర్చలు. వారి అదృష్టం బాగుండి సూత మహాముని అక్కడికి రావడం జరుగుతుందన్నమాట. ఈయన రోమహర్షణుడి కుమారుడు, ఈయన పేరు ఉగ్రశ్రవుడు కూడా. ఈయన తనని సూత మహామునిగా చెప్పుకుంటూ ఆయన అంటారన్నమాట, ఈయన రాగానే అందరూ ఆనందపడతారు, మీరు రావడం మాకు చాలా సంతోషము, ఇప్పుడు మహాసత్రయాగం ఇక్కడ జరుపుతున్నాము, కాబట్టి అన్నింటిలోకి కూడా ఉన్నతమైనటువంటిది అంటే వేద సమానమైనటువంటిది అయినటువంటి మహాభారతం గురించి చెప్పండి అని. ఇదే మనకు అన్ని కథల్లో, అన్ని పురాణాలలో ఇదే వస్తుంది. మనం మహాభారతం తీసుకున్నా, పురాణాలన్నీ తీసుకున్నా కూడా శౌనకాది మునులకు సూత మహాముని చెప్పినటువంటి కథలే ఇవన్నీ. అయితే ఏమైంది, శౌనకాది మునులకు సూత మహాముని చెప్పేటప్పుడు వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పినటువంటి మహాభారతాన్ని చెప్పినప్పటికీ ఈయన మధ్య లోపల అలా జరిగింది అని చెప్పగానే అలా ఎలా జరిగింది, కొద్దిగా ఆ కథను ఒకసారి చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు వాళ్ళు. అడిగినప్పుడు మరిన్ని శ్లోకాలు యాడ్ అవుతాయి. అలా 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 మీకు తెలిసినటువంటి ప్రతి కథ ఇందులో ఉంటుంది. మహాభారతంలో లేని కథలు ఇక లేవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అన్ని కథలు మహాభారతంలో అన్ని రకాల కథలు ఉన్నాయన్నమాట. ఈ కథలన్నీ కూడా కవర్ చేయడం పట్టాన సాధ్యమైనటువంటిది కాదు, ఎందుకంటే 1,00,000 శ్లోకాలు. అయితే వీలైనంత వరకు మనం క్లుప్తంగా అవసరమైన చోట పూర్తి స్థాయిలోనూ కూడా ఇవి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇక మన కథలోకి వచ్చినట్లయితే ఈయన ముందు వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నటువంటి కథని సూత మహాముని శౌనకాది మునులకు చెబుతూ మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలన్నింటినీ కూడా చెప్పాడు. సర్పయాగము చేయాల్సి వచ్చింది అన్నటువంటి కథని కూడా చెబుతాడనమాట. చెబితే అసలు మరి జనమేజయుడు, వీళ్ళు అడుగుతారు, మరి జనమేజయుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు, ఎన్ని రకాల వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అసలు జనమేజయుడు? జనమేజయుడు అంటే ఎవరు? పరీక్షిత్తు యొక్క కుమారుడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే ఒకసారి చెప్పాడనమాట. ఈయన ఎవరైతే జనమేజయుడు ఉన్నాడో ఆయనకి ఏదో ఒక అసంతృప్తి ఎప్పుడూ ఉండేదన్నమాట. ఎందుకో జీవితం లోపల వాళ్ళ నాన్నగారు అలా తొందరగా వెళ్ళిపోవడము, తమ వంశీయులు అయినటువంటి పాండవులకు జరిగినటువంటి బాధలు, ఇవన్నీ చూసి ఆయన ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు. యజ్ఞాలవి ఎక్కువ చేస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే వైశంపాయనుడు ఆయన దగ్గరికి రావడము,
అప్పుడు ఆయనకి మహాభారతం చెప్పడం కూడా జరిగింది. ఒకసారి ఆయన ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏం చేశానంటే ఈ మహాయజ్ఞము ఇది ఎప్పుడు కూడా అపవిత్రం కాకుండా చూసుకోవాలి అని చెప్పేసి చెప్పాడు. చెప్తే ఈ సమయంలోనే ఏమైపోయిందంటే సరమ అనేటటువంటి ఒక దైవ శునకం, కొద్దిగా జాగ్రత్తగా వినండి, కథ మీరు విన్నారో లేదో నాకు తెలియదు, అందుకోసం మరింత ఇదిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సరమ అనేటటువంటి శునకం ఏదైతే ఉందో అది తన కుమార్తెతో పాటు తన కొడుకుతో పాటు అక్కడికి వచ్చిందనమాట. అంటే దేవతల యొక్క కుమారుడు సారమేయుడు, వారి కుమారుడు ఎవరైతే ఉంటారో ఈ చిన్న శునకము బేబీ శునకం ఏదైతే ఉంటుందో ఆ శునకం అక్కడికి వచ్చేసి ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటూ ఉంటే ఇది చూస్తారు, జనమేజయుడి బ్రదర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చూసి ఏంటిది ఇక్కడికి వచ్చింది, మనం ఇక్కడ అన్ని అపవిత్రం చేస్తే కష్టము, అన్ని చోట్ల చిన్నపిల్ల ఎంత శునకము దైవ శునకమైనా కూడా ఆటలాడుకోవడము ఇదే కదా. సో అప్పుడు ఏమవుతుందంటే సరమా కుమారుడైనటువంటి సారమేయుడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్తాడు, వీళ్ళు నన్ను తిడుతున్నారు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు, ఆఖరికి నన్ను ఒక 2 దెబ్బలు కూడా వేశారు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు సరమాకి కోపం వస్తుంది. తల్లి కదా ఎంతైనా, ఎంత దైవ శునకమైనా కూడా తల్లి. ఆమె అంటుందన్నమాట, ఏంటి నా కొడుకుని కొడతావా జనమేజయ, నీ తమ్ముళ్ళు ఏంటయ్యా ఇంత దుర్మార్గులు అయ్యారు, వాళ్ళకు ఒక వివేకం విచక్షణ అలాంటిటువంటి ఏమీ లేవా, బేబీ శునకం ఇది, నా కొడుకు సారమేయుడున్నాడా, వాడిని కొట్టారు కూడా, ఇంత విచక్షణ లేని వాళ్ళ మీరు, ఇంత యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు మీ లోపల ప్రశాంతత ఏమైంది? ఇటువంటివి చేయడానికి అంటే సాధువులకు కూడా బాధ పెట్టేటటువంటి పనులు చేయడము మీరు చేసినది కరెక్టైన పని అనుకుంటున్నారా? కాబట్టి మీకు ఏ విధంగానైతే చేస్తున్నారో మీకు అకారణంగా ఆపదలు వచ్చి పడతాయి. నా కుమారుడిని ఏ విధంగానైతే మీరు కారణం లేకుండా కొట్టారో మీకు అలాగే కారణం లేకుండా ఆపదలు వచ్చి పడతాయి అని చెప్పేసి, దాంతో పాపం జనమేజయుడు మరింత కృంగిపోతాడు. అయ్యో ఏమిటి ఇలా జరుగుతోంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. కాకపోతే ఆయనకి ఏంటంటే ఆ యాగం కంప్లీట్ అయిపోయినా కూడా ఆయనకి ఏదో బాధ, హస్తినాపురంలో ఉంటాడు, ఏదో ఆలోచనలు, ఏదో బాధ, మాట మాటకి సరమా చెప్పినటువంటి మాటలన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయన్నమాట. సరే ఇక ఈ తప్పుకు తగినటువంటి శాంతి చేయించాలి అని చెప్పేసి సరైనటువంటి ఋత్విక్ దొరికితేనే చేయించవచ్చు. ఎందుకంటే శాపం ఏమిటి, అకారణమైనటువంటి ఆపదలు వస్తాయి. అంటే ఏ కారణం లేకుండా ఏదో మనం చేసుకున్నాము, ఏదో రాజునిల్లి మనం ఏదో అన్నాము, వాడు మన మీదకి వచ్చాడు, అంతవరకు ఓకే. కానీ ఇదేంటంటే అకారణంగా నీకు ఆపదలు వస్తాయి అని చెప్పేసరికి పాపం తట్టుకోలేకపోయా, ఏమిటి ఇది జరుగుతుంది నా జీవితంలో, అన్నీ కూడా ఇలాంటి బాధలే నాకు రావాల్సిన అవసరం ఉందా, అందులో ఇప్పుడు ఏ కారణం లేకుండానే ఇవన్నీ జరగాల్సిన ఇది ఉందా అని చెప్పేసి అలా మంచి ఋత్విక్ ఎవరైతే ఉంటారో ఆయన కోసం వెతుకుతూ ఉంటారు. అంటే మంచి బ్రహ్మ కోసం వెతుకుతూ ఉంటే కొన్నాళ్ళకి ఆయనకి శృతశ్రవసుడు అని ఒక ముని దొరుకుతాడు అనమాట. అతను దొరకగానే ఇతను చాలా సంతోషపడతాడు. వచ్చేసి ఆయనకి నమస్కరించి ఇట్లా మీ కుమారుడు గురించి నేను విన్నాను, సోమశ్రవసుడు అని చెప్పేసి, ఆయనని నాకు పురోహితుడిగా అప్పచెప్పండి, నాకు ఈ బాధలన్నీ తగ్గాలి, ఏవో యజ్ఞాలు కొన్ని పరిహారాలు నేను చేసుకోవాలి, ఇవన్నీ నా ప్రాయశ్చిత్త కర్మలు అనుకోండి అని చెప్పేసి అంటారనమాట. అనగానే అప్పుడు ఆయన సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే జనమేజయుడికి ఈ సోమశ్రవసుడు ఓకేనా, సోమశ్రవసుడు అతన్ని పురోహితుడిగా పంపిస్తారు. అప్పటి నుంచి ఇతడు ఎన్నో పుణ్యకార్యాలు చేయిస్తూ ఉంటాడన్నమాట. జనమేజయ మహారాజు తోటి చేయిస్తూ ఉన్నప్పుడు అందులోపల ఈయన చాలా బాగా చేస్తూ సర్పయాగం కూడా చేయాల్సి వచ్చింది. అనగానే సర్పయాగం ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఎవరు అడుగుతారు, వాళ్ళు సూత మహామునిని శౌనకాది మునులు అడుగుతారు. అప్పుడు మనం గత వారం చెప్పుకున్నటువంటి కథ ఏ విధంగానైతే శృంగి శమీక మహాముని తర్వాత పరీక్షిత్తు ఆ శమీకుని మెడ లోపల చనిపోయినటువంటి పామును వేయడము, తర్వాత అది చూసినటువంటి శృంగి కోపం వచ్చి తక్షకుడు చేతిలో నువ్వు మరణిస్తావని చెప్పడము, ఆ తర్వాత తక్షకుడు తనను సంహరించే లోపల తనను కాటేసే లోపలే ఈయన మహాభాగవతాన్ని శుకబ్రహ్మ దగ్గర విన్నాడన్న సంగతి, ఇవన్నీ విన్ని ఇలాగా తను చనిపోయాడు అని చెప్పేసి అన్నాడు. అనగానే ఈయనకి ఎంతైనా కొద్దిగా బాధేస్తూ ఉంటుంది జనమేజయుడికి, సర్పయాగం చెయ్యాలి అని. కాకపోతే ఊరుకుంటాడు, ఎందుకంటే మిగతా యజ్ఞాలు అవి కూడా చేస్తున్నాడు, ఆల్రెడీ కొంత శాపాన్ని కూడా గురి అయి ఉన్నాడు, శాపాన్ని కూడా గురి అయి ఉన్నాడు కాబట్టి కొద్దిగా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయం లోపల ఆయనకు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకొక వ్యక్తి దొరుకుతాడు. ఈయన పేరు ఉదంకుడు. ఓకే, ఇప్పటివరకు చెప్పిందంతా కూడా మనం గత వారాలలో తెలుసుకున్నటువంటి కథ. అంటే జనమేజయుడు సర్పయాగం చేశాడని, తర్వాత మిగతా రకాల యాగాలన్నీ కూడా చేస్తున్నాడని, ఈయనకు సోమశ్రవసుడు అనేటటువంటి ఒక మంచి ఋత్వికుడు దొరికాడని, తద్వారా ఇతనేటి సరమ అనేటటువంటి దైవ శునకంకి చేసినటువంటి తప్పుకు పరిహారంగా రకరకాల యాగాలు యజ్ఞాలు చేస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం.
సర్పయాగం విషయం వచ్చేసరికి ఏమైపోతుందంటే ఈ సర్పయాగము ఆయన ఈ తక్షకుడు చేసిన దానివల్ల చెయ్యాలి అని ఉంది ఆయనకి, ఏదో కోపంగా ఉంది. కాకపోతే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈ ఉదంకుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఈయనకి సరైన వ్యక్తి దొరుకుతాడనమాట. ఈ ఉదంకుడు ఎవరు? ఈ ఉదంకుడితో మళ్ళీ ఒక పెద్ద స్టోరీ. ఈయన వేదవ్యాసుడికి 4 శిష్యులు ఉంటారు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అని. అందులోపల పైలుడు చాలా గొప్పవాడు. అతడు ఋగ్వేదం కూడా జనాలందరిలోకి కూడా బాగా తీసుకెళ్ళాడని చెప్పేసి మనం ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకున్నాము. అతడు గురువు దగ్గర చాలా చక్కటి విద్యలు నేర్చుకుంటాడు. అష్టసిద్ధి నవనిధికే దాత అంటాం కదా. అనిమ, లఘిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈషిత్వం, వశిత్వం ఇవన్నీ ఉంటాయి కదా. ఇలా ఈ అష్టసిద్ధులని నేర్చుకుంటాడు అనమాట. అంటే సన్నగా అయిపోవడము, బరువుగా అయిపోవడము, తర్వాత చిన్నగా అయిపోవడము, పెద్దగా అయిపోవడము. ఆంజనేయ స్వామికి ఏవైతే అష్టసిద్ధులు ఉన్నాయో జనరల్గా ఈ అష్టసిద్ధులన్నీ కూడా సాధన ద్వారా మనకు లభిస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి మహోన్నతమైనటువంటి విద్యలన్నీ కూడా ఇతడు గురువు దగ్గర నేర్చుకుంటాడు. కానీ ఏమిటంటే తనకు పెళ్ళి అవ్వదు. అయితే గురువు గారు ఏమంటాడంటే, సరేలే నా కూతురునిచ్చే నీకు పెళ్లి చేస్తాను, ఎందుకు వర్రీ ఎందుకు అంటాడంటే, సరే మరి అప్పుడు మరి కూతురునిచ్చి పెళ్లి చేస్తావు అంటే నీకు ఏదన్నా గురుదక్షిణ కూడా ఇవ్వాలి కదా అంటే, సరే ఆగు అమ్మగారిని అడుగు అని చెప్పేసి పిలుస్తాడు. పిలిస్తే అప్పుడు ఈయన భార్య ఎవరైతే ఈయన గురువు గారు ఉంటారో, ఉదంకుడి గురువు గారి భార్య, ఆమె అంటుందన్నమాట, పౌష్యుడు అని చెప్పేసి ఒక మహారాజు ఉన్నాడయ్యా, ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన భార్యకి ఈ కుండలాలు ఉంటాయి, ఈ ఆడవాళ్ళకి బంగారం మీద బాగా మోజు ఉంటుంది కదా, ఆ కుండలాలు తీసుకురా అని చెప్పేసి అంటుందన్నమాట. అనగానే సరే అని చెప్పేసి తల ఊపుతాడు, వెళ్తూ ఉంటాడు. అలా ప్రయాణం చాలా దూరం అవుతుంది. అయితే గురువు ఏం చెప్తాడంటే, ఈ సమయం లోపల నువ్వు తెచ్చేయాలి అని చెప్పేసి అంటాడనమాట. మళ్ళొకసారి క్లుప్తంగా చెప్తాను. సర్పయాగం చేయడానికి ఒక కారణం మనకు అందరికీ తెలుసు. మరొక కారణం ఈ ఉదంకుడు అనే వ్యక్తి. ఈ ఉదంకుడు అనేటతను ఎవరు? గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. గురువుగారి కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఏదో గురుదక్షిణ ఇవ్వాలనుకుంటాడు. ఆ గురుదక్షిణ గురువుగారి భార్య ఏమడుగుతుందంటే, ఒక రాజు ఉన్నాడు పౌష్యుడు అని, ఆ రాజు యొక్క భార్యకు ఉన్నటువంటి కుండలాలు చాలా బాగుంటాయి, శక్తివంతమైనవి, ఆ కుండలాలు తీసుకురా నాకు అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి ఇతను బయలుదేరుతూ ఉంటాడు. అయితే గురువుగారు చెప్తారు, ఈ టైం లోపల నువ్వు వచ్చేసేయి అని చెప్పేసి చెప్తాడు. ఎట్టి పరిస్థితులలో నువ్వు ఈ టైం లోపల వచ్చేసేయి అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఇతను వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే దారి లోపల అతనికి ఒక దివ్య పురుషుడు కనిపిస్తాడు. అతన్ని చూడగానే ఇతనికి చాలా సంతోషం వేస్తుంది. మంచిగా ఒక గుర్రం మీద ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య పురుషుడు కనిపిస్తే ఆ దివ్య పురుషుడితో చాలాసేపు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక ఆవు గోమయము కనిపిస్తుంది అన్నమాట. ఆ ఆవు పేడ కనిపించగానే ఆ దివ్య పురుషుడు అంటాడు, వెళ్ళేసి అది నువ్వు తిను అంటాడు. అనగానే ఇతడు ఎందుకు అన్నాడో తెలియదు ఆ దివ్య పురుషుడు. కానీ ఇతనికి ఆ దివ్య పురుషుడిని చూస్తే ఏదో ఒక రకమైనటువంటి పవిత్ర భావం కలిగి వెళ్ళేసి ఆ గోమయాన్ని తినేస్తాడనమాట. తినేయగానే అప్పుడు ఆ దివ్య పురుషుడు ఇతన్ని ఆశీర్వదిస్తాడు, నా మాట విన్నావు నాయన అని. అలా ముందుకు వెళ్తాడు. వెళ్ళి పౌష్యుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే మహారాజు అంటాడు, అయ్యో మీరు రావడమే నా దగ్గరికి చాలా గొప్పది, మీలాంటి సరైనటువంటి గొప్ప బ్రాహ్మణులకి ప్లస్ అష్టసిద్ధులు సాధించుకున్నటువంటి మహానుభావుడు నువ్వు ఉదంకుడా, నీలాంటి వాళ్లకు మేము కుండలాలు ఇవ్వడం నాకు నా భార్యకి చాలా సంతోషం, డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఆవిడ్ని అడుగు అంటాడు. అనగానే వెళ్తాడు. వెళ్ళి ఎక్కడ చూసినా కూడా ఆవిడ కనిపించదు. ఆవిడ అంతఃపురానికి వెళ్ళి వెతుకుతాడు, ఎక్కడా కనిపించకపోతే మళ్ళీ మహారాజు దగ్గరికి వస్తాడు. పౌష్యుడి దగ్గరికి వచ్చి, మహారాజా నేను మీ భార్యని మహారాణి గారిని నేను చూడలేకపోయాను అంటాడు. చూడలేకపోయావా? జనరల్గా మీ బ్రాహ్మిన్స్ చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులు, నా భార్యని చూడాలి అంటే పవిత్రమైనటువంటి దృష్టి ఉన్నటువంటి వాడు ఉండాలి. కానీ మీరైతే ఖచ్చితంగా పతివ్రతలని చూసేటటువంటి దృష్టే ఉంటుంది మీకు. ఆవిడ పవిత్రురాలు, మీ దృష్టి కూడా పవిత్రమైనటువంటిది. మరి ఎందుకు మీరు అపవిత్రులు అయితే మాత్రమే ఆవిడ కనిపించదు? అయితే మీరు అపవిత్రమైన పని ఏమన్నా చేశారా అంటాడు. అనగానే అప్పుడు ఈయన ఆలోచిస్తాడు కొద్దిసేపు ఉదంకుడు. ఏం చేశాను అబ్బా అని ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది, ఒక దివ్య పురుషుడు దారి లోపల గోమయము తనను తినమంటాడు. అది తినేసి వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ ఆచమనం అవి ఇవి చేయలేదు అన్న సంగతి గుర్తొస్తుంది ఈయనకి. అప్పుడు మళ్ళీ కాలు చేతులు బాగా శుభ్రంగా కడుక్కుంటాడు. మళ్ళీ అప్పుడు ఆచమనం చేస్తాడు. చేసేసరికి అప్పుడు పౌష్యుడి భార్య పౌషాదేవి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళేసరికి అక్కడ ఆవిడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈసారి రాగానే ఆవిడకి అంటాడనమాట, అమ్మ మీ కొండలంలో నాకు ఇవ్వాలి, ఇలా నాకు పెళ్లి కావడం లేదు, సో మా గురువుగారు తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. ఏదేమైనప్పటికీ కూడా గురుదక్షిణగా ఇద్దాం అనుకున్నా, నాకు పెళ్ళైనా కాకపోయినా కూడా గురుదక్షిణగా నేను ఇవ్వాలి. మా గురువుగారి భార్య మీ కుండలాలు అడిగింది, అవి నాకు అందజేసినట్టయితే చాలా సంతోషపడతాను. ఆమె అంటుంది, తప్పకుండా నాయన ఈ కుండలాలు తీసుకో అని చెప్పేసి ఆ చెవికున్నటువంటి కుండలాలు ఇచ్చేస్తుంది.
ఇచ్చేసి అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, తక్షకుడు అని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా మీరు గెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు తక్షకుడు అనే పేరు రాగానే కొద్దిగా గెస్ట్ చేయొచ్చు అనుకుంటా కదా. ఈ తక్షకుడే అక్కడ మన పరీక్షిత్ మహారాజుని కాటేసినటువంటి వాడు. ఇప్పుడు ఈమె అంటుంది అనమాట, బాబు ఒకటి గుర్తుంచుకో నాయన ఉదంక, ఈ తక్షకుడు అనేవాడు దీన్ని స్వీకరించాలి అనేటటువంటి ఒక కోరికలో ఉన్నాడు. దీన్ని దొంగలించాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు. పట్టుకెళ్ళు. కాకపోతే వాడు మాయలాడి, వాడికి రకరకాల మాయలు మంత్రాలు ఇవన్నీ కూడా వచ్చు. వాడి బారి నుంచి వాడి కంటికి కనిపించకుండా నువ్వు తీసుకెళ్ళు అంటే, అలాగేనమ్మా అని చెప్పేసి వాడు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తాడు. ధన్యుని మహారాజా, వెళ్తాను తొందరగాని, గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ నాకు ఆయన కొంత సమయం లోపల వచ్చేసేయమన్నారు అంటారు. ఆయన ఏమంటాడు అన్నమాట, అదేంటి నువ్వు భోజనం చేసేసి వెళ్ళు, భోజనం ఉంది కదా అంటే, సరే అని చెప్పి భోజనానికి కూర్చుంటాడు వాళ్ళతో పాటు. అప్పుడు ఆ భోజనంలో ఒక వెంట్రుక వస్తుంది. వెంట్రుక రాగానే ఒక్కసారికి ఉదంకుడికి కోపం వస్తుంది. నేను పవిత్రమైనటువంటి బ్రాహ్మణుడని, నాకు నువ్వు ఇలాంటి అపవిత్రమైనటువంటి భోజనాన్ని పెట్టావు, కాబట్టి నువ్వు గుడ్డివాడి అయిపో అని చెప్పేసి శాపం పెడతాడు. శాపం పెట్టగానే రాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఏమిటి అసలు ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శాపమా? నేనేం చేశాను? నువ్వు ఇంత పెద్ద శాపం, ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శాపం పెట్టావు కాబట్టి నీకు సంతానం లేకుండా పోతారు పో అని చెప్పేసి మహారాజు కూడా శాపం పెడతాడు. పెట్టగానే అప్పుడు ఈయనకి తప్పు తెలుస్తుంది. తప్పు తెలిసి, అయ్యయ్యో అసలు పిల్లవట్లేదనే గోలగోలగా ఉంటే ఇప్పుడు నువ్వు కొడుకులు కూడా పుట్టద్దు, పిల్లలు కూడా పుట్టద్దు అన్నావు అని చెప్పి అప్పుడు తప్పైపోయిందని చెప్పేసి రాజుని బతిమలాడుకుంటాడు ఈయన ఉదంకుడు. అంటే ఇక్కడ మనం ఒక కథని అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ కథలో ఒక నీతి, ఎంత సాధించినా కూడా ఇంకా ఈ గర్వం, ఈ అహంకారం ఇవన్నీ మనుషులలో కనుక ఉంటే వాళ్ళు ఎదగడం చాలా కష్టం. ఇప్పుడు ఇలా తప్పు రియలైజ్ అయ్యాడు ఉదంకుడు. కాకపోతే అప్పటికే మహారాజు పెట్టినటువంటి శాపం ఉంది. అప్పుడు మహారాజుని రిక్వెస్ట్ చేస్తాడు, మీరు ఎలా అయినా సరే మీ శాపాన్ని ఉపసంహరించుకోండి, నేను నా శాపం కూడా తీసేస్తాను అని. అప్పుడు రాజు అంటాడు అన్నమాట, బ్రాహ్మణుల మాటలు కొద్దిగా గట్టిగా ఉంటాయి చెప్పడానికి, కానీ మనస్సు వెన్న, నవనీతం లాంటిది. కానీ బయటికి మాట్లాడేటప్పుడు కాస్త దృఢంగా, గట్టిగా, ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నువ్వు నీ శాపాన్ని ఉపసంహరించుకోగలవు, ఎందుకంటే నువ్వు లోపల నవనీతం, వెన్నలాంటి మనస్సు నీది. కానీ మా రాజులు అలా కాదు. మాకేంటంటే లోపల గట్టిగానే ఉంటాము, బయట కూడా గట్టిగానే ఉంటాం. కాబట్టి నేను శాపాన్ని ఉపసంహరించుకోలేను అంటే అప్పుడు ఈయన తెలుసుకుంటాడు తన తప్పు. ఇది నీతి చూడండి, ఇందులో ఒక గొప్ప నీతి. అప్పుడు ఆయన అంటాడు అనమాట, సరే నాది కాలక్రమేణా వెళ్ళిపోతుందిలే, నా శాపం నీకేమీ అంటదు, నువ్వు గుడ్డివాడివి కాదు, తొందరగానే వెళ్ళిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కుండలములతోని మళ్ళీ దండం పెట్టుకుని, వాళ్ళిద్దరికీ దండం పెట్టుకుని, రాజు భార్యకి దండం పెట్టుకుని, ఉదంకుడు మళ్ళీ కుండలములు తీసుకుని గురుపత్ని దగ్గరికి వెళ్తుంటాడు. మధ్య లోపల అనుష్ఠానం చేయాల్సినటువంటి సమయం వస్తుంది. జలాశయంలో దిగుతాడు, తర్పణాలు అవి ఇవి ఇద్దామని చెప్పేసి కూర్చుంటాడు. కూర్చునే సమయం ఏమైంది, ఇంతలోకే అక్కడికి వచ్చినటువంటి తక్షకుడు చూస్తాడు. ఇది చూసి ఏం చేస్తాడు, మంచిగా ఒంటి మీద బట్టలు లేకుండా మెల్లగా వస్తాడనమాట. వచ్చేసేసి అవి కాస్త కుండలాలు కాస్త తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక తక్షకుడిని వెంబడిస్తూ 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 నాగలోకంకి వెళ్ళిపోతాడు. ఆ నాగలోకానికి అతను వెళ్ళిన దారిలోనే ఇతను కూడా నాగలోకంకి వెళ్ళిపోతాడు. తక్షకుడు నాగలోకానికి చెందినవాడు కాబట్టి నాగలోకంకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అందరినీ బతిమలాడుకుంటాడు. అందులోపల అందరికంటే ముఖ్యుడు ఎవరు? ఆదిశేషువు. విష్ణుమూర్తికి శయనం ఆయన మీదే కదా, అనంతుని ప్రార్థిస్తాడు, మహానుభావ నీకు నమస్కారము, ఈ సమస్త నాగలోకంలో రాక్షసుల బాధ నుంచి నువ్వు రక్షిస్తూ ఉన్నావు కదా మహానుభావ, నాకు కుండలములు మా గురుపత్నివి తక్షకుడు దొంగిలించాడు, అవి నాకు ఇప్పించు. మళ్ళీ వాసుకిని ప్రార్థిస్తాడు. వాసుకి ఎవరు? శివుడి మెడ లోపల పాములాగా ఉన్నటువంటి వాడు. ఓ మహాశివుని మెడ లోపల అలంకారంగా ఉన్నటువంటి ఓ వాసుకి, నన్ను అనుగ్రహించు. దేవతలతోటి, రాక్షసులతోటి, మానవులతోటి అందరితోని కూడా మీరు పూజింపబడతారు, నాగరాజులందరూ కూడా, మీరందరూ కూడా నన్ను కాపాడండి, ఓ తక్షక మహానుభావ నన్ను అనుగ్రహించు అని చెప్పేసి ఎంత ఎవరిదో నా వాయిస్ వస్తుంది, సుధా మేడం మ్యూట్లో పెట్టుకోండి. సో అయితే ఇంకెవరిదన్నా వస్తుందా? ఓకే, సుధా మేడం ఒక్కదే. ఎవరి మధ్యలో మాట్లాడకండి. సో అప్పుడు ఏమంటాడంటే, అప్పుడు మహానుభావ ఆయన అంటాడనమాట, ఓ తక్షక నన్ను కాపాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధమైనటువంటి బాధ నన్ను పెట్టకు
అని చెప్పేసి అందరినీ కూడా పొగుడుతాడు ఉదంకుడు. పొగిడి అప్పుడు ఇంకా అక్కడ ఎవరు రారు, ఎవరు కూడా ఆయనకు వచ్చి సహాయం చేయరు, ఈయనకి తీసుకున్నటువంటి కుండలాలు ఎవరు కూడా ఇవ్వరు. అప్పుడు అక్కడ ఆయనకి ఒక ఇంతసేపు చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఈయనకి ఒక ఇద్దరు స్త్రీలు కనిపిస్తారు. ఆ ఇద్దరు స్త్రీలు ఒకరు తెలుపు దారాలు, ఒక నలుపు దారాలతోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వస్త్రాలు నేస్తూ కనిపిస్తారు. అక్కడ ఉన్న చక్రము ఒక 6 తిప్పుతూ ఉంటారు. దానికి 12 స్పోక్స్ ఉంటాయన్నమాట. 12 ఏమంటారు స్పోక్స్ని తెలుగులో? 12 ఏముంటాయి వాటిని ఏమంటారు? 12 చెక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవి ఉంటాయి అనమాట. మొత్తం చువ్వలు, అది 12 ఆకులు చువ్వలు అవి ఉంటాయి. అవి ఉన్నదాన్ని తిప్పుతూ ఉంటారు, ఒక 6 తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉంటే అక్కడ ఒక పెద్ద గుర్ర మీద ఒక దివ్య పురుషుడు వస్తాడు. వచ్చి నీ స్తోత్రాలు అవి చూసినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా, ఏం వరం కావాలో కోరుకో అని. అంటే ఇలా తక్షకుడు నాది పట్టుకుపోయాడు, నాగదేవతలందరినీ ఇందాక నుంచి ప్రార్థిస్తున్నాను. మా గురువుగారి భార్య నన్ను కుండలములు అడిగింది, నేను మహారాజు మహారాణి దగ్గరికి వెళ్ళి కుండలములు తీసుకుని వస్తుంటే తక్షకుడు దొంగతనం చేశాడు, ఏ కారణం లేకుండా దొంగతనం చేశాడు. అవి నేను తీసుకుందాము అనుకుంటే ఎంతసేపు ప్రార్థించినా కూడా వాళ్ళు రావట్లేదు, ఏం చేయాలి అని. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నామని. అంటే నాకు అసలు ఈ నాగులు అందరూ కూడా నాశనం అయిపోవాలి, వీళ్ళు నా వశం అయిపోవాలి. అది అంటే ఈ చెవుల లోపల గట్టిగా ఊదేసేయి, ఈ గుర్రం ఉంది కదా నేను తెచ్చుకున్న గుర్రము, అందులో గట్టిగా ఊదేసేయి అంటాడు. ఊదగానే ఒక్కసారి అగ్నిజ్వాలలు వచ్చి నాగలోకం అంతా కాలిపోయే పరిస్థితి అయిపోతుంది. అప్పుడు దబదబా దబదబా నాగలోకం అంతా కూడా అదిరిపోతారు. అదిరిపోయి ప్రళయం వచ్చేసింది ఇక మనకు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వెంటనే తక్షకుడు భయపడి ఇగో బాబు, నేను దొంగిలించినటువంటి ఈ కుండలాలు నువ్వే తీసేసుకో, నాకొద్దు అని చెప్పేసి అంటాడు అనమాట. అనగానే ఇంకప్పుడు సంతోషపడతాడు ఈయన. ఇప్పుడు చూస్తేనేమో టైం అయిపోయింది, తన గురువుగారు చెప్పిన టైం రాను పోను మాట్లాడడం ఇవన్నీ కలిపి అనుకున్న టైంకు దాటిపోయింది. ఎందుకంటే ఇక్కడ తక్షకుడు తనకి ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ కొత్త టెన్షన్. ఉదంకుడికి ఎంత కోపం వస్తుందో తక్షకుడి మీద. వచ్చినా సరే ఏం చేయాలో తెలియక మళ్ళీ బయటకు వచ్చి ఆ దివ్య పురుషుడు ఎవరైతే గురువు మీద తన గుర్రం మీద కూర్చుని తనకు వరం ఇచ్చాడో ఆయన అడుగుతాడు, నేను వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి మా గురువు గారి దగ్గరికి, ఆయన ఇచ్చిన సమయం అయిపోయింది అనగానే అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఒక పని చెయ్యి, ఈ గుర్రం ఎక్కేసి వెళ్ళిపో, నువ్వు మనసులో అనుకుంటే క్షణాల్లో అక్కడికి వెళ్ళిపోతావు అంటాడు. అప్పుడు ఇంకేముంది, చాలా సంతోషంగా గుర్రాన్ని తీసుకుని తన గురువు గారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అడుగుతాడు అనమాట, ఏమిటి ఇంత ఆలస్యం అయింది ఏంటి అంటాడు. అంటే అప్పుడు మొత్తం దగ్గర ఉండి చెప్తాడు, ఇలా ఇలా జరిగింది అని. ఉదంక, నువ్వు ఎంత అదృష్టవంతుడువో తెలుసా, నువ్వు ఇద్దరు స్త్రీలు తెలుపు నలుపు దారాలతోని వస్త్రాలు నేస్తున్నారు అని చెప్పావు కదా, వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ధాత విధాత కశ్యపుడి యొక్క భార్యలు. తెలుపు నలుపు రాత్రి పగలు, 12 ఆకులు అంటే 12 నెలలు, 6 మనుషులు తిప్పుతున్నారు అన్నావు కదా, ఆ 6 మనుషులు ఎవరో కాదు, 6 ఋతువులు. ఆ గుర్రంకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఇంద్రుడి యొక్క సభలో ఉన్నటువంటి పర్జన్యుడు, అంటే వర్షానికి సంబంధించిన వాడు. వర్షానికి అంటే మన వరుణుడు లాంటి వాడే పర్జన్యుడు. సో అందువల్ల నీకు వారందరూ కనిపించడానికి కారణం ఏంటంటే నువ్వు చేసినటువంటి స్తోత్రం. నువ్వు చక్కటి స్తోత్రాలు చేయడం వల్ల వాళ్ళందరూ నీకు కనిపించారు. అది కాక నువ్వు మొదట్లో నీకు కనిపించిన దివ్య పురుషుడు ఈయన ఒక్కరే. ఆ దివ్య పురుషుడు ఇంద్రుడు నీకు ఏం చేశాడంటే స్టార్టింగ్ లోపల నీతో చాలాసేపు మాట్లాడి గోమయం, ఆవు పేడ తినమని చెప్పేసి అన్నాడు కదా, అది నువ్వు తిన్నావు. అదేంటో తెలుసా? అమృతం. అందువల్ల నువ్వు అనుకున్న పనులన్నీ జరిగాయి. నువ్వు చాలా అదృష్టము. ఇక నీ విద్యాభ్యాసం పూర్తయిందయ్యా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. అందరినీ చూడగలిగావు, నువ్వు ఇంద్రుడిని చూడగలిగావు, అమృతం తీసుకోగలిగావు, ఇలా ఋతువులు ధాత విధాత వీళ్ళందరినీ కూడా చూడగలిగావు, నువ్వు చాలా సంతోషం అని చెప్పేసి చెప్తాడు. అయితే ఉదంకుడు గురువుకి నమస్కరించి వెళ్ళిపోతాడు. కానీ ఏంటో ఆయనకు బాధ, మనసు లోపల మాత్రము ఈ తక్షకుడు చేసినవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. తక్షకుడు చేసింది మాట మాటకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నన్ను ఎంత బాధ పెట్టాడు, ఎంత టెన్షన్ పెట్టాడు నన్ను, నేను ఏం తప్పు చేశాను అని చెప్పేసి చాలా బాధపడుతూ చివరికి అప్పుడు ఆలోచిస్తాడు, ఎలాగ నా పగ తీర్చుకోవడం ఎలాగా తక్షకుడి మీద అని చెప్పేసి అప్పుడు జనమేజయుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు జనమేజయ మహారాజా, నీకు శుభం కలుగుతుంది, నువ్వు మహానుభావుడివి, నేను చూశాను కదా, నువ్వు చాలామందిలో గొప్పవాడివి అన్నటువంటి విషయం నాకు తెలిసింది. మీ వంశంలోనే నువ్వు ధర్మరాజుతో సమానమైన అయినటువంటి వాడివి. నా దగ్గర నుంచి ఏ మాత్రం విచక్షణ లేకుండా తక్షకుడు కొండలాలు దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి జనమేజయ మహారాజా, నీ వంశానికి అతను తప్పు చేశాడు, నాకు కూడా ఎంతో బాధ కలిగించాడు. అటువంటి మహాపాపాత్ముడు ఎవరైతే ఉన్నాడో అది మన ఇద్దరికీ కూడా మహా అపకారం తలబెట్టాడు.
మీ నాన్నగారు పరీక్షిత్తుని ఏ విధంగా కాటేశాడో గుర్తుంచుకో. ఏ తప్పుంది అకారణంగా ఘోరమైనటువంటి విషం అగ్ని ఏదైతే ఉందో దానికి మీ నాన్నగారిని గురి చేశాడు అని చెప్పేసి అంటాడనమాట. అనగానే అప్పుడు ఈయన జనమేజయుడికి కూడా కోపం వస్తుంది. మరి తక్షకుడు నిజంగా చాలా బలవంతుడు, ఒక బ్రాహ్మణ రూపంలో రావడము, ఇవన్నీ చేసి తనని చంపడము చాలా తప్పు. సో పరీక్షిత్ మహారాజుని ఇలా చంపడం న్యాయంగా. అప్పుడు ఈయన అంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఉదంకుడు ఆలోచించి ఇంత దారుణంగా వచ్చేసి చంపేస్తాడా అని చెప్పేసి ఆయన ఆలోచించి వాళ్ళ మీద ప్రతీకారం మనం తీర్చుకుందాం, నువ్వు సర్పయాగం చేయి, మొత్తం ఆ తక్షకుడిని యాగాగ్ని లోపల భస్మం చేయి. అసలు తక్షకుడు ఎందుకు, మొత్తం నాగజాతిని భస్మం చేసేసేయి నువ్వు. అసలు నాగజాతిని ఇంకా మిగల్చకు. నీ తండ్రిని చంపినటువంటి తక్షకుడి మీద నువ్వు పగ తీర్చుకో. ఒకడు తప్పు చేస్తే వాడి కులమంతా తప్పు చేసినట్టే లెక్క. ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే, ఒకడు తప్పు చేశాడు అంటే వాళ్ళ కులంలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా, కులం అంటే గ్రూప్ అని, కులం అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న కులాలు కాదు, ఆ కులం అంతా కూడా తప్పు చేసినట్టే లెక్క. ఒకరు తప్పు చేశారు అని కాదు, మొత్తం కులం అంతా తప్పు చేసినట్టు లెక్క. కాబట్టి తప్పు చేసినా తప్పు చూసినా కూడా తప్పే. కాబట్టి సర్పయాగం చేయి, మొత్తం నాగలోకం అంతా కూడా యాగం యొక్క అగ్ని లోపల నువ్వు భస్మం చేసి పారాయి అని చెప్పి బాగా రెచ్చగొడతాడనమాట. రెచ్చగొట్టి వీళ్ళందరూ, ఆ పాములందరూ కూడా వచ్చేసి భస్మం అయిపోవాలి. వాళ్ళకి ఆల్రెడీ ఒక శాపం ఉంది, వాళ్ళందరికీ నాగులందరికీ భస్మం అయ్యే శాపం ఉంది, వాళ్ళ అమ్మే వాళ్ళకి శాపం పెట్టింది, కాబట్టి నువ్వు సర్పయాగం చేయడంలో ఏమీ తప్పు లేదు అంటాడు. అనగానే మళ్ళీ వాళ్ళు ఆపుతారు. ఎవరు? శౌనకాది మునులు ఎవరైతే మొట్టమొదటి కథ వింటున్నారో మన కలియుగం, మన ఫ్రెండ్స్ అన్నమాట, వాళ్ళు మళ్ళీ నైమిషారణ్యంలో ఆపుతారు. ఏంటేంటేంటి, తల్లి శాపం పెట్టిందా, ఏం జరిగింది అసలు, ఆ కథ ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటారు. ఆ కథ చెప్పుకునే ముందు ఇప్పటివరకు చెప్పినటువంటి కథలో ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. ఉదంకుడి వృత్తాంతంలో ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. కథలో మనం తెలుసుకున్నది ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతీకారం అనేది ఒక వర్ణంతో సంబంధం ఉన్నటువంటిది కాదు. ఈయనకి తక్షకుడు తనకిచ్చేసినప్పటికీ కూడా ఏ విధంగా పగబట్టాడు అనేది మనం చూసినట్టయితే చాలా దుర్మార్గం. రెండవది, తను అష్టసిద్ధులను సాధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఉదంకుడు మహారాజుకు శాపం పెట్టడం అది తప్పు. తర్వాత తను సాధించిన శక్తుల వల్ల, తన సాధనా శక్తి వల్ల ఆయన మహానుభావుడులాగా అయి, ఎవరు ఇంద్రుడు, పర్జన్యుడు, తర్వాత రాత్రి పగలు ధాత విధాత వీళ్ళందరినీ కూడా చూసినప్పటికీ కూడా తన లోపల మార్పు రాలేదు. అంటే ఎక్కడో అతని లోపల ఇంకా కూడా కొన్ని వాసనలు ఇక్కడ మిగిలిపోయాయి అన్నటువంటి సత్యం తెలుస్తుంది మనకు. ఉదంకుడి వృత్తాంతం అనేది చాలా గొప్పది. ఇక రెండవది ఏంటంటే, ప్రారంధం ఎవరు తప్పించుకోరు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రారంధం అంటే ఏంటి? నాగజాతికి ఆల్రెడీ ఒక శాపం ఉంది, ఎవరు? తల్లే శాపం పెడుతుంది. రెండవది ఉదంకుడు, మూడవది జనమేజయుడు. అంటే ఒక దానికి మల్టిపుల్ కారణాలు ఉండే అవకాశం ఉంది. అంటే వీటన్నిటినీ కూడా భగవంతుడు కలిసేలాగా చేస్తాడు. ఇప్పుడు ఉదంకుడిని ఏ విధంగానైతే జనమేజయుడి దగ్గరికి తీసుకొచ్చాడో, అదేవిధంగా వాళ్ళ తల్లి నాగదేవత ఎవరైతే కద్రువ తన పిల్లలకు శాపం పెడుతుందో, ఇవన్నీ మళ్ళీ ఒక దగ్గర వచ్చేలాగా చేశాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ప్రారంధాన్ని ఎవరూ తప్పించుకోలేరు. ప్రారంధం అనేది మన వెంట పడుతూ ఉంటుంది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రారంధం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడు ఏదో రకంగా మనము చేసినటువంటి కర్మలకు ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ప్రశ్నలు ఉంటే అడగండి. వీలైతే క్లుప్తంగా మనకు తెలిసినటువంటి వినత కద్రువాల కథని మనం ఆల్రెడీ కొంత చెప్పుకున్నాము, కొంత చెప్తాను. ఇప్పుడు ఉదంకుడి వృత్తాంతంలో ఏమైనా సందేహాలు ఉన్న వాళ్ళు అడగండి. పరీక్షిత్ మహారాజు కూడా అప్పట్లో చేశారు కదండి సర్పయాగం? కాదు, పరీక్షిత్ మహారాజు కుమారుడు అయినటువంటి జనమేజయుడే చేస్తాడు సర్పయాగం, పరీక్షిత్ చేయడు. చేయరండి, ఆయన చేశారేమో అనుకుంటున్నాను. కాదు, ఈయన చేశాడు. ఎందుకంటే తన తండ్రిని తక్షకుడు కాటేయడం వల్ల కోపం వచ్చి ఈయన చేశాడన్నమాట. ఈయననే చేస్తాడు. అంటే ఒంటి స్తంభం మేడ మీద ఉంటారు కదండి ఆయన, ఒంటి స్తంభం మేడ మీద అదే ఉండి అక్కడ తను యాగం చేస్తాడు. తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వీలవదు. సో ఇక్కడ జరిగింది కేవలము ఈయన వల్లనే, జనమేజయుడి వల్లనే జరిగింది. పరీక్షిత్తు చేయడు. పరీక్షిత్తు మరణంకే కోపం వచ్చి జనమేజయుడు చేస్తాడు అన్నమాట. సార్, ఇప్పుడు ఉదంకుడు వేదవ్యాసుల శిష్యుల్లో ఒకళ్ళ? కాదు, ఉదంకుడి కథ సెపరేట్. ఉదంకుడితోటి మనకి ఏంటంటే కేవలము నాగ వృత్తాంతం వరకు మాత్రమే ఉంది.
ఈ మనకు పైలుడు అనేటటువంటి ఆయన ఎవరైతే ఉంటారో, పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అని నలుగురు శిష్యులు. ఆ పైలుని యొక్క శిష్యుడు ఎవరైతే ఉంటాడో ఆ పైలుని యొక్క శిష్యుడు ఉదంకుడు. ఓకేనా? సో ఈయన వేదవ్యాసుడు శిష్యుడు కాదు, వేదవ్యాసుని శిష్యుని యొక్క శిష్యుడు. ఓకేనా? క్లియర్? ఓకే. ఉదంకుడండి వేదవ్యాసం అవును, కరెక్ట్ కరెక్ట్. పైలుడేమో ఋగ్వేదాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆ పైలుని యొక్క శిష్యుడు ఉదంకుడు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. వీళ్ళంతా ఇంకా భరతుని వంశంలే కదా అంతా వీళ్ళంతా. అదే ఇంకా మనకు భరతుడి కథ, అవును అది వస్తుంది, ఇంకా త్వరలో వస్తుంది. భరతుడి వంశమే. శకుంతల, దుష్యంత ఇదంతా కూడా చంద్రవంశం అన్నమాట. పాండవులదంతా కూడా చంద్రవంశము. మనకు రామాయణం అంతా కూడా సూర్యవంశము. సార్ ఇప్పుడు పరీక్షిత్తు సత్రయాగం చేస్తున్నప్పుడు ఒక కుక్క అది ఏదో వస్తుంది కదా అక్కడికి, అది జనమేజయ మహారాజు. అది జనమేజయ మహారాజు. సారీ జనమేజయుడు చేస్తున్నప్పుడు వస్తుంది కదా. అవును, సరమ. శాపం ఇస్తుంది తల్లి. ఇచ్చినప్పుడు ఈయన భయపడిపోయి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని తనకు తోడుగా ఉంచమని అడుగుతాడు. సోమశ్రవసుడు. అది సుతశ్రవుడా? సోమశ్రవసుడు. సోమశ్రవుడు. అయితే మరి మళ్ళీ వేదుడిని ఎంత పెట్టుకుంటాడు ఆయన రెండవ దీని కింద? రెండో వాళ్ళని ఎవరిని పెట్టుకుంటారు అంటే వేదుడు అని ఇప్పుడు ఈయన అయోధ్య ధౌమ్యుడు ఉంటాడు కదా, ఆయన శిష్యులు ముగ్గురు ఉంటారు కదా, ఉపమన్యు, ఆరుని. కాదు ఈయన ఒక్కడనే పెట్టుకుంటారు. ఇప్పుడు ఉన్న అంటే ఆయన ముందు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తారు. కానీ ఆయనకి ఏంటంటే ఎప్పుడైతే సరమ శాపం పెట్టిందో, శాపం పెట్టగానే ఇంకా అందరికంటే గొప్ప ఋత్వికుడు ఎవరు అని చెప్పేసి పెట్టుకుంటాడు. ఆ తర్వాత తను చేసిన ప్రతి యాగము కూడా సోమశ్రవసుడు మాత్రమే చేయిస్తాడు. ఇంకా వేరే వాళ్ళతో ఆయనకు సంబంధం ఉండదు. ముందు సోమశ్రవసుడే. కానీ ఈయన కొన్ని యుద్ధాలకి ఆ దేశాల మీద వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చాక అయోధ్యధౌమ్యుడి శిష్యుడు వేదుడు అనే వాడిని కూడా తను పురోహితుడి కింద పెట్టుకుంటాడు. అయితే పురోహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇప్పుడు రామాయణ కాలం లోపల ఆయన రాముడికి 9 మంది మంత్రులు, మళ్ళీ 2 చీఫ్ అడ్వైజర్స్ కదా, ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ ఈయనేంటంటే ఈ యజ్ఞ యాగాదుల కోసము ప్రత్యేకంగా అన్ని ప్రొసీజర్స్ బాగా తెలిసినటువంటి శ్రోమసవసుని పెట్టుకుని ఆయన ద్వారా రకరకాల తన పరిహారాలు ఏవేవైతే చేయాల్సినటువంటి అవసరం ఉందో అవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఉంటాడన్నమాట. ఒకళ్ళు ఉండరు, ఎంతో మంది పురోహితులు ఉంటారు. అంటే మెయిన్ వాళ్ళలో ఒకరు ఉండొచ్చు, ఒకరు పెద్దవాళ్ళు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల వాళ్ళని పెట్టుకుంటారు అన్నమాట. ఎంతమందినైనా ఉంచుకోవచ్చు వాళ్ళు పురోహితులుగా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పని చేయడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు అంతెందుకు, వశిష్ఠుడు అన్నీ తెలిసినటువంటి వాడే, కానీ వశిష్ఠుడు ఏమంటాడు, పుత్రకామిష్టి యాగం కోసము ఋష్యశృంగుని తీసుకురా అని చెప్పేసి అంటాడు. సో అలా ఒక్కొక్క పర్పస్ కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పిలవాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. జై శ్రీకృష్ణ. ఈ సరమా కథ అందరికీ అర్థమైందా? సరమా కథ ఫాలోడ్ బై ఉదంకుడి కథ. 2 కథలు ఇవాళ మనం తెలుసుకున్నాము. ఒక 3వ కథ కూడా తెలుసుకుందాం ఇవాళ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, మొహమాటలు లేకుండా. సరమా కథ ఒక్కసారి బ్రీఫ్ గా చెప్పరా? అంటే ఈయన చేస్తూ ఉంటే, అంటే మీరు స్టార్టింగ్ లో రాలేదా లేకపోతే అర్థం కాలేదా? స్టార్టింగ్ లో మిస్ అయ్యాను సార్. రేపటి నుంచి అందరూ ఒక్క 5 minutes ముందే జాయిన్ అవ్వండి. 5 to 9 కల్లా జాయిన్ అయిపోండి. 9 మనము 2 నిమిషాలు తక్కువ 9కి మనం ప్రారంభించేసుకుంటున్నాం అందరూ కూడా వీలైతే. ఎందుకంటే 15 నిమిషాలు లేట్ అయిపోయింది అనుకోండి, మన ప్రవచనమే అరగంట అని అనుకున్నాం కదా. కాబట్టి ఒక్క 5 నిమిషాల ముందు అందరూ జాయిన్ అవుతే 2 నిమిషాల ముందు మనం ప్రారంభించుకుంటున్నాం ప్రార్థనతోటి. సరమ ఏమవుతుందంటే, ఈయన చేస్తున్నటువంటి యజ్ఞయాగాదులలో సరమ అనేటటువంటి దైవ శునకం ఒకటి వస్తుందన్నమాట, తన కుమారుణ్ణి తీసుకుని. అయితే శునకాలు జనరల్లీ చిన్నపిల్ల తన కొడుకుని సరమాయుడు అని చెప్పేసి ఒకరిని తీసుకుని వస్తే అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉంటాడు. ఉండేసరికి ఈ జనమేజయుడి తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కోపం వస్తుంది. కోపం వచ్చి అని చెప్పి దాన్ని కొట్టి అక్కడి నుంచి అలా కొడతారు, లాగిపెట్టి ఒక్కటి కొడతారు ఇక్కడి నుంచి పో అని. కొట్టగానే అది వెళ్ళి తల్లికి చెప్తుంది. తల్లికి చెప్పగానే తల్లికి కోపం వస్తుంది. ఈ యజ్ఞయాగానికి పిలిచినప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు గెస్ట్లని చూసుకోలేదు, కాబట్టి నువ్వు నీ కుటుంబం అంతా కూడా అనుకోకుండా అకారణంగా కూడా ప్రమాదాలలో పడతారు అని చెప్పేసి చెబుతారు అన్నమాట. అది సరమ కథ. అందుకోసం అని చెప్పేసి అప్పటి నుంచి ఆయన ఇంకా రకరకాల యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాడనమాట.
ఎందుకంటే ఇవన్నీ చేయడం ద్వారా కనీసము తనకు ఆ పరిహారం తగ్గుతూ ఉంటుంది, ఆ ఆపదల నుంచి తగ్గచ్చు అన్నట్టుగా. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు చేసుకునేవి వీటి కోసమే చేసుకుంటాం అన్నమాట. అంటే మనకు ప్రాయశ్చిత్త కర్మలే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రాయశ్చిత్త కర్మ ఎందుకైనా మంచిది అని చెప్పేసి చెప్తారన్నమాట. అది సరే, ఎవరికి ఏం ప్రశ్నలు లేవు కాబట్టి నెక్స్ట్ చిన్న కథకి వెళ్ళిపోదాము. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్న కథ కాబట్టి ఇది ఇలాంటి కథలు మనకి ఎన్ని వస్తాయంటే ఇక మహాభారతంలో ఉన్నటువంటి కథలు ఇంకెందులోనూ ఉండవు. అందుకే అంటారు కదా, తింటే గాలలే తినాలి, వింటే భారతమే వినాలి అని చెప్పేసి. మహత్తు కలిగినటువంటిది, భారవంతమైనటువంటిది మహాభారతము. కాబట్టి అందులోపల ఏమవుతుందంటే ఇలా ఈ శాపం గురించి వచ్చాం మనం. పాములకు ఉన్నటువంటి శాపం అదేంటి, తల్లి శాపం పెట్టిందా? తల్లి శాపం పెట్టడానికి కారణం ఏమిటి అంటే ఆశ్చర్యపోతూ ఉంటారు అనమాట. అంటే ఇట్లా తల్లి కూడా శాపం పెట్టేటటువంటి పరిస్థితి రావడం ఏమిటి అనగానే అప్పుడు ఆయన అంటారన్నమాట, లేదు ఈయన ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాని వెనకాల ఒక పెద్ద కథ ఉన్నది. అదేంటంటే మన కశ్యప మహాముని ఉంటాడు, ఆయనకు చాలామంది భార్యలు ఉంటారు, మనందరికీ తెలుసు కదా. అందులోపల వినత, కద్రువ అని చెప్పేసి 2 ఉంటారన్నమాట. ఆ వినత, కద్రువ భార్యలు ఎవరంటే వాళ్ళు అంటారు, చూడు నీకు ఆల్రెడీ దేవతలకి దితి అదితిలకు ఆల్రెడీ నువ్వు సంతానాన్ని కలిగించావు, అలాగే మాకు కూడా నువ్వు సంతానాన్ని కలిగించినట్లయితే అప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు. అంటే సరే అయితే మీకు ఏం కావాలో కోరుకోండి అంటారు. అనగానే అప్పుడు ఈవిడంటుంది, వినత ఈమె ఎలాంటి సంతానం కావాలి, కశ్యప ప్రజాపతి చాలా గొప్పవాడు, ఆయన అంటే మీకు ఎలాంటి సంతానం కావాలి అని చెప్పేసి. ఇప్పుడు కద్రువ అంటుందన్నమాట, సరే నాకు చాలా బ్రైట్, చాలా ప్రకాశవంతమైనటువంటి, తెలివైనటువంటి, మంచి పొడుగాటి దేహం ఉన్నటువంటి ఒక 1000 మంది కుమారులు కావాలి, అంటే పాములు అన్నమాట బేసికల్లీ కావాలి అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. పెద్ద ఆమె వినత ఏం ఆలోచిస్తుందంటే, అంతమంది వస్తే నేను మేనేజ్ చేయలేనేమో ఒకవేళ, కాబట్టి ఒక పని చేయండి అని భర్తతో ప్రార్థిస్తుంది. నాకు 2 బలవంతమైనటువంటి పుత్రులు ఉంటే చాలు అని చెప్పేసి ఈవిడ కోరుకుంటుంది. కోరుకోగానే సరే అని చెప్పేసి అంటాడు. అనగానే ఏమవుతుంది, కశ్యపుడు పుత్రకామేష్టి వెంటనే చేస్తాడు. చేసేసిన తర్వాత వారిద్దరికి గర్భము దాల్చడం జరుగుతుంది. కద్రువకు 1000 అండములు అంటే ఎగ్స్, ఆ 1000 అండములు కూడా ఈమెకేమో వినతకేమో 2, వినత కద్రువ కశ్యప మహాముని యొక్క భార్యలు. చాలామంది భార్యలలో వీళ్ళే దితి అదితి కూడా ఉన్నారు కదా. దితికేమో రాక్షసులు, అదితికేమో మన వీళ్ళు ఆదిత్యులు అంటే సూర్యుడు కానీ ఇంద్రుడు కానీ వీళ్ళందరూ దేవతలందరినీ కూడా ఆదిత్యులు అంటారు. అదితికి పుట్టిన వాళ్ళందరూ ఆదిత్యులు. అలా పుట్టారు కదా. అలాగే వీళ్ళకేమో ఒకరికి పాములు, ఒకరికేమో గరుడ పుడతారన్నమాట. సరే, పాములు పుట్టిన తర్వాత ఆమెకు 1000 అండములు కలుగుతాయి. అందులోంచి చక్కగా అందరూ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అయితే కద్రువాకు కలిగిన అండాలు మాత్రము చాలా తొందరగా బ్రేక్ అయ్యి అందులోంచి అద్భుతమైనటువంటి ఇది ఆదిశేషువు ఎవరైతే విష్ణుమూర్తి తనకు శయనంగా వాడుకుంటారో ఆ ఆదిశేషువు, అంటే ఈయననే అనంతుడు అని కూడా అంటారు అనమాట. వాసుకి, ఈయన హలాహలము తాగినటువంటి శివుడికి అక్కడ చల్లగా ఉండడానికి, తర్వాత ఆ విషం లోపలికి వెళ్లకుండా కాపాడడానికి వాసుకి రూపం లోపల ఇలా మహానుభావులందరూ కూడా ఇలా పుడతారు. తక్షకుడు ఇప్పటిదాకా మనం తెలుసుకున్నటువంటి తక్షకుడు, వీళ్ళందరూ చాలామంది పుడతారు అనమాట, 1000 మంది. వినతకు మాత్రము 500 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా తనకు పిల్లలు పుట్టకపోయేసరికి అది ఏం చేస్తుంది, చూద్దాం అసలు ఎగ్గు లోపల ఏమైందో అసలు తెలియదు కదా అని చెప్పి అండంని పగలగొట్టగానే లోపల సగం మాత్రమే తయారైనటువంటి కుమారుడు బయటికి వస్తాడు. అంటే తొడల వరకు, ఇక్కడ పైనుంచి తొడల వరకు తయారవుతాడు. తొడల భాగం ఇంకా కిందేమీ ఉండదన్నమాట. అప్పుడు కొడుకు బయటికి రావడంతో చాలా బాధపడుతూ వస్తాడు. నువ్వు అసలు తల్లివేనా? నేను పూర్తిగా డెవలప్ కాకముందే ఈ విధంగా నన్ను అంగవికలాంగుని చేసావా? నువ్వు అసలు తల్లివేనా? ఇదంతా ఎందుకు చేసావు నువ్వు? దాన్ని ఏమంటారు, తోడుకోడలు అంటారా? ఏమంటారు, తోడుకోడలు కాదు, ఏమంటారు, సవితి, వాటెవర్, ఓకే. అది ఆమె మీద కోపంతో, ఆమె మీద అసూయతోటి చేసావు నువ్వు. కాబట్టి ఎవరి మీద అయితే నువ్వు అసూయతో చేసావో ఆమెకు నువ్వు బానిసగా అయిపో అని చెప్పేసి శాపం పెడుతుంది. ఈమెమో బోరు నేడుస్తుంది. దేనికి బాధపడాలరా నువ్వు అంగవికలాంగుడు అయినందుకు నేను బాధపడాలా? లేకపోతే నువ్వు నన్ను ఇంకా ఆమెకి, నాకు ఎవరైతే నచ్చదో నా సవితి, ఆమెకి నన్ను బానిసగా ఉండమనడానికి బాధపడాలా? కొడుకు అంగవికలాంగుని అలా అవ్వాలని ఈమె కూడా అనుకోదు కదా. చాలా బాధపడుతుంది. ఎంత తప్పు చేసావు నాన్న, ఎంత తప్పు చేసావు అని చెప్పేసి బాధపడి, ఎందుకు ఇలా చేసావు నాన్న అంటే, అమ్మ ఇది ఆల్రెడీ ఏదైతే ప్రారంభంలో జరిగేది ఉందో అదే నా నోటి నుంచి వచ్చింది తప్ప ఇక మరి ఏది కాదు, కాబట్టి బెంగపడకు.
శాపానికి కూడా ఇదేంటంటే నా తర్వాత ఎవరైతే నీకు పుడతారో అతడు శక్తిమంతుడు అవుతాడు, ఈసారి మాత్రం ఆ అండాన్ని అలా బ్రేక్ చేయకమ్మా, అలా అది ఎదిగిన తర్వాత సంపూర్ణంగా వికసించిన తర్వాత నీకు ఒక మహానుభావుడైనటువంటి కుమారుడు పుడతాడు, అతను దేవేంద్రుడితో సమానమైనటువంటి పవర్ఫుల్ వ్యక్తి, ఎవరైతే అందరిలోకి గొప్పవాడు దేవేంద్రుడు, ఆ దేవేంద్రుడితో సమానమైనటువంటి వ్యక్తి నీకు జన్మిస్తాడమ్మా అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సరే ఎలాగా అవుతుంది, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఇక నేనేం చేస్తానంటే నా శక్తిని నేను సూర్య భగవానుడి యొక్క రథం నడిపించడానికి ఉపయోగిస్తాను అని. తొడలుండవు, అనూరుడు అంటారు ఈయన్ని, అనూరుడు. అనూరుడు అంటే ఊరువులు లేనటువంటి వాడు, నా ప్లస్ ఊరువు అనూరుడు. సంస్కృతంలో ఇది నై తత్పురుష సమాసం అంటారనమాట. సో ఆయనకు ఊరువులు లేవు కాబట్టి అనూరుడు అంటారు. అది కాక పొద్దున్నే ఈయన వెలుతురు కూడా బాగా ఉండడం వల్ల ఈయనని అరుణుడు అని కూడా అంటారు. అరుణుడు అనూరుడు, అక్షరం తేడా గుర్తించండి, అరుణుడు అనూరుడు అని చెప్పేసి. అంటే ఊరువులు లేనటువంటి వాడు, అంటే తొడలు లేనటువంటి వాడు, అరుణ రంగుని మనందరికీ కూడా అందించేవాడు అన్నటువంటిది. అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు, సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోతాడు. ఆ 7 గుర్రాల ముందు కూర్చున్నటువంటి వ్యక్తి ఈ అనూరుడు అన్నమాట. సరే ఇంతలోకి ఏమవుతుందంటే, ఈ వీళ్ళిద్దరు సవితులిద్దరూ సముద్రం దగ్గరికి రోజు వెళ్ళి చూసొస్తూ ఉంటారు, ఊరికి అలా సాయంత్రం పూట వెళ్తూ ఉంటే అక్కడ ఉచ్చైశ్రవం కనిపిస్తుంది. ఈ ఉచ్చైశ్రవం ఎక్కడి నుంచి వచ్చింది, సాగర మథనం చేసినప్పుడు వచ్చిందనమాట. అనగానే మళ్ళీ వీళ్ళు ఆపుతారు, ఆపండి 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 అంటారు శౌనకాది మునులు సూత మహాముని. ఏం జరిగింది, సాగర మథనం అంటారు. అప్పుడు మొత్తం సాగర మథనం చెప్తాడు ఆయన. ఇలాగ వీళ్ళు ప్రతి చోట ఆపేస్తూ ఉంటారు. అందుకోసమే 24,000 కథ 1,00,000 శ్లోకాలైంది. సరే మనం సాగర మథనం కథ మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాము. మీకు సులువుగా ఉండేలాగా వేదవ్యాసుడు ఇచ్చినటువంటి మహాభారతము, దానిని సూత మహాముని శౌనకాది మునులకు చెప్పినవి ఏ శ్లోకంలో వదలకుండా మనం తెలుసుకుంటున్నాం. మహోన్నతమైనటువంటి కథలు ఇవన్నీ కూడా ఏంటంటే మనం వేదము డైరెక్ట్గా వింటున్నట్టే లెక్క, కథల రూపంలో మనం వేదం వింటున్నామని గుర్తుంచుకోండి. మహాభారతము చాలా పవిత్రమైనటువంటిది, వేద సమానం. సో కాబట్టి అది మనం చాలా డీటెయిల్గా తెలుసుకుంటాము. ప్రస్తుతానికి మనం ఒక కథలోంచి ఇంకో కథలోకి జంప్ చేయకుండా ఇందులోపల ఆ గుర్రం కనిపించేసరికి ఆ గుర్రం మొత్తం తెల్లగా ఉంటుంది. ఏమంటుంది, అబ్బాయి ఎంత బాగుంది అని అంటుంది. అనగానే కద్రువా ఉంటుంది, దాని తోక నల్లగా ఉంది కదా అంటుంది. తోక నల్లగా ఉండడం ఏంటి, తెల్లగా ఉంది అని. ఇద్దరు ఆర్గ్యుమెంట్ వస్తుంది. అయితే కద్రువా కొద్దిసేపటికి గుర్తుపడుతుంది ఆ తోక నల్లగా లేదు తెల్లగా ఉంది అని. కానీ అప్పటికే వీళ్ళిద్దరూ ఒక పందెం వేసుకుంటారు. ఆ పందెం ఏంటంటే ఎవరు ఓడిపోతే వాళ్ళు తర్వాత వాళ్ళకి 1000 ఏళ్ల పాటు దాస్యం చేయాలి అని చెప్పేసి వేసుకుంటారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత సరే రేపు వచ్చి చూద్దాంలే, మళ్ళీ మనం ఇంకా క్లియర్గా చూద్దాం రేపు అని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కద్రువా వెళ్ళి తన పిల్లలందరినీ అడుగుతుంది అనమాట, పాములందరినీ అడుగుతుంది. నల్లవాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి మీరు వెళ్ళి తోకను చుట్టుకొని ఉండండి, మీ ఫేస్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మీ ఫేస్ కనిపించదు. తోకను చుట్టుకొని ఉంటే ఏమవుతుందంటే తోక నల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అనగానే పిల్లలందరూ కూడా మహానుభావులు, నాగులందరూ వాళ్ళందరూ అంటారు, అమ్మా ఎంత తప్పు చేస్తున్నావమ్మా, అలా మనం చేయకూడదు, ఇది అధర్మం అంటే వినదన్నమాట. ఎంతో చెప్తారు. చెప్పగానే అప్పుడు తన కోపం వచ్చి మీరంతా కూడా జనమేజయుడు చేయబోయేటటువంటి సర్పయాగంలో నాశనం అయిపోండి, అందరూ దహనం అయిపోతారు అని చెప్పి శాపం పెట్టేస్తుంది. ఎప్పటి సంగతి, అసలు జనమేజయుడు ఎవరు, అప్పటికి ఇంకా జనమేజయుడు పుట్టడం పక్కన పెట్టేసి ఇంకా అసలు కురు వంశమే పూర్తిగా ప్రారంభం కాలే. ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత, కోట్ల సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని ఆమె ఈరోజే జనమేజయుడు అని అంటుంది. వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎప్పుడో జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో వీరందరూ భస్మం అయిపోతారు అని చెప్పేసి శాపం పెట్టేస్తుంది. అంటే తెలియదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెడు మాటలు అందుకే మాట్లాడద్దు అని చెప్పేసి అంటారు కదా. సో అలా ఆమె నోటి నుంచి జరిగేటటువంటి విషయం వచ్చేస్తుంది. అప్పుడు పిల్లలందరూ అడుగుతారు, అమ్మ జనమేజయుడు ఎవరు, వీళ్ళందరూ ఎవరు అంటే నాకు కూడా తెలియదు, సడన్గా నా నోట్లోంచి వచ్చేసింది అని ఆవిడ అంటుంది. పిల్లలందరూ బాధపడతారు. అందులోపల మాత్రం కర్కోటకుడు అని ఒకడు ఉంటాడనమాట, అంటే పాము. వాడు వెళ్ళి అమ్మ వద్దు, ఇంకా కొత్త శాపాలు పెట్టకు, నేను వెళ్ళి ఆ తోకకు పెట్టుకుంటాను. తను ఇంకో కొంతమందిని తీసుకొని వెళ్ళి ఆ తోకకు నెక్స్ట్ డే నాడు నల్లగా చేస్తారు. ఆ తోకని మొత్తం మీద చేయగానే మళ్ళీ వినత కద్రువా ఇద్దరు అక్కడికి వెళ్ళి చూసేసరికి తోక నల్లగా కనిపించగానే అప్పుడు వినత ఒప్పుకుంటుంది, సరే నేను ఇక నీకు దాస్యం చేస్తాను అని. సరిగా అప్పటి నుంచి దాస్యం చేస్తూ ఉంటుంది. ఆమెకు సేవలు చేయడము, ఆమె అడిగిందల్లా ఇవ్వడము, ఆమెకు స్నానం చేయించడము, గంధం రాయడము, బొట్టు పెట్టడము, ఆమె ఏ పని చెప్తే ఆ పని చేయడము, కాళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు చేయడము, గిన్నెలు తోడము, బట్టలు ఉతుకోవడము, ఇంకా ఏవి అడిగితే అవి ఇక మీరు ఏం చేయించుకుంటారు ఇంట్లో దాస్యంలో అవన్నీ చేయించుకుంటున్నారు అనమాట.
సరే కొన్నాళ్ళకి ఈమెకి పవర్ఫుల్ వ్యక్తి అయినటువంటి గరుత్మంతుడు పుడతాడు. పుట్టడంతో చాలా శక్తివంతుడు అయినటువంటి వాడనమాట. చాలా తొందరగానే ఎదిగిపోతాడు. ఎదిగిపోవడమే కాకుండా తన శక్తి ఎంత ఉంటుందంటే తను కూడా పిన్నికి బానిసగా ఉండాల్సి వస్తుంది. నాన్న వెళ్ళి తమ్ముళ్ళని ఆడిచ్చు అనగానే వాళ్ళని తమ్ముళ్ళని ఎక్కించుకుంటాడు, తన రెక్కల మీద ఎక్కించుకుంటాడు. అందరూ పాముల్ని ఎక్కించుకుని రై అని వెళ్ళిపోతూ ఉంటాడు. జుమ్ 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 ఇలా వెళ్తూ తిరుగుతుంటే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటారు, అరే బాగుందని చెప్పి. అలా వాళ్ళు ఇంకా అన్న ఇంకా పైకి తీసుకెళ్ళు, అన్న ఇంకా పైకి తీసుకెళ్ళు అని చెప్పి అంటే ఇంకా పైకి తీసుకెళ్తుంటాడు. అన్న తమ్ముడు ఏదో మొత్తం మీద అలా పైకి తీసుకెళ్తూ ఉంటే ఆ పైన సూర్యుడి ఎండకి వాళ్ళందరూ కాలిపోతారు కొంతవరకు. ఏడుస్తే కిందికి వస్తారు. ఏమైంది అంటే అన్న మమ్మల్ని సూర్యుడి దగ్గర తీసుకెళ్ళాడు, తమ్ముడు అన్న తమ్ముడు తీసుకెళ్ళాడు అని చెప్పగానే అప్పుడు తల్లి అవి తిడుతుంది అనమాట. పిన్న తల్లి తిడుతుంది కద్రువ, ఎందుకట్టా చేసావు అది. అప్పుడు మళ్ళీ నీళ్ళన్నీ చల్లి వాళ్ళకి కాస్త వర్షంలో మళ్ళీ తిప్పి మళ్ళీ వాళ్ళకి కాస్త ఊరట కలిగిస్తాడు. తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మ ఏంటమ్మా ఇది అంటే, ఒరే తప్పైపోయిందిరా, ఆ ఉచ్చైశ్రవంది తోక నల్లగా ఉంది తెల్లగా ఉంది అని మా ఇద్దరి మధ్య వాదన వచ్చింది. నేను తెల్లగా ఉందన్నాను, నీ పిన్నేమో నల్లగా ఉందన్నది. నెక్స్ట్ డే మేమిద్దరం వెళ్ళి చూసేసరికి అక్కడ అది తోక నల్లగా కనిపించింది. అప్పటి నుంచి నేను బానిసగా ఉన్నాను అని. అప్పుడు వెళ్తాడు, పిన్ని ఏంటిది, మాకు బానిసత్వం నుంచి వదిలేయమ్మా పిన్ని అని చెప్పేసి అంటాడు. పిన్ని అంటుంది, అలా ఎలా కుదురుతుంది, బానిసత్వం నుంచి నిన్ను వదలాలి అంటే నాకు ఒక పని చేయి, నువ్వు అమృతం తీసుకురా. ఈ సాగర మథనంలో వచ్చినటువంటి అమృతం ఉంది కదా, ఆ అమృతాన్ని నువ్వు కనుక తీసుకొచ్చినట్లయితే నేను వదిలేస్తాను. ఇతను అంటాడు, సరే మరి ఇక ఏం చేయాలి, ఇక తప్పదు, ఇంకా అమృతాన్ని తీసుకొచ్చేటట్టయితే తీసుకొస్తానని చెప్పేసి తను వెళ్ళాలి. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అప్పుడు తండ్రితో అంటాడు, నాన్నగారు నేను వెళ్ళాలి అంటే, తప్పకుండా వెళ్ళు నాన్న, తప్పకుండా వెళ్ళు, నువ్వు అన్నీ కూడా సాధించగలుగుతావు, నీకు ఆ శక్తి ఉంది, నువ్వు దేవేంద్రుడిని కూడా ఓడించగలిగే శక్తి నీకుంది, కాబట్టి నువ్వు మొహమాటం లేకుండా వెళ్ళు, ధైర్యంగా నువ్వు సాధించగలుగుతావు అని. దారిలో వెళ్తూ ఉంటే బాగా ఆకలేస్తుంది ఇతనికి, గరుడుడికి. ఆకలేసి ఇంతలోకే తండ్రి కనిపిస్తాడు. నాన్న ఆకలిగా ఉంది, నాకేం కావాలి అని. అంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారా, వాళ్ళని చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు, వాళ్ళకి ఆస్తి తగాదాలు వచ్చాయి. ఈ కథ ఇంకొక కథలో కథ అన్నమాట. జాగ్రత్తగా వినండి, గుర్తుంచుకోండి, లేకపోతే వదిలేయండి. ఊరికే మహాభారతం వినడము మనకు పుణ్యశ్రవణం కాబట్టి అది చెప్తున్నాము. విభావసుడు సుప్రతి అన్నమాట. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నగారి సంపాదనలో నాకెక్కువ కావాలని కొట్టుకుంటూ చచ్చిపోతారు, ఇంకో జన్మెత్తుతారు. మళ్ళీ ఈ జన్మ లోపల ఒక తాబేలుగాను ఒక ఏనుగుగాను పుడతారనమాట. మళ్ళీ అందులో కూడా వాళ్ళు మర్చిపోరు. ఆఖరికి ఒకరికొకరు శాపాలు పెట్టుకుని ఒకడు తాబేలుగాను ఒకడు ఏనుగుగా అవుతాడు. వాళ్ళిద్దరూ కూడా కొట్లాడుకుంటూ కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరిని నువ్వు తీసుకొని వెళ్ళిపోయి తినేసేయి, నీ ఆహారంగా సరిపోతుంది అని. అప్పుడు వెళ్ళేసి ఈయన గరుత్మంతుడు వాళ్ళిద్దరిని ఒక్కటి దెబ్బ కొట్టి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి తినడానికి తింటూ ఉంటాడు అనమాట. తింటూ ఉండడానికి వాటిని పెట్టడానికి ఒక చెట్టు మీద పెడతాడు. ఒక చెట్టు మీద పెట్టేసరికి ఆ కొమ్మ కాస్త విరుగుతుంది. ఆ కొమ్మ పైన చిన్న చిన్న బేబీ వాలకిల్యులు అని చెప్పేసి చిన్న చిన్న మునులు ఉంటారు అనమాట, చాలా పొట్టి మునులు. వాళ్ళందరూ పడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఈయన ఒక చేత్తోని వాళ్ళని పట్టుకుంటాడు, ఒక చేత్తోని ఆహారము మళ్ళీ తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. తండ్రి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు తండ్రి చూసి ఆ వాలకిల్యులందరినీ ప్రార్థిస్తాడు, మా కుమారుడు మిమ్మల్ని దింపితే మీరు పడిపోతారు, మీరే దిగి ఎక్కడన్నా వేరే చెట్టుకి వెళ్ళి తపస్సు చేసుకోండి అని. అప్పుడు వాళ్ళు వాలకిల్యులందరూ వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ వాలకిల్యులు వేరే కథ ఉంది, కథలో కథ. సరే అది మళ్ళీ చెప్తా. సరే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు తన ఆహారం అంతా తినేసి అప్పుడు ఇంద్రుడి మీదకి వెళ్తాడు. ఇంద్రుడి మీదకి వెళ్ళి ఇంద్రుడు వజ్రాయుధం వేసినా కూడా ఇలా జస్ట్ తన రెక్కలో దింపేసుకుంటాడు. ఇంద్రుడికి అర్థం కాదు ఏమిటిది అని చెప్పి. అప్పుడు విష్ణుమూర్తి కూడా వస్తాడనమాట. వచ్చి ఇద్దరు ఇంద్రుడు ఉండడానికి అవకాశం లేదు, ఇంద్రుడు ఒకడే పవర్ఫుల్ ఇంద్రుడు ఉండాలి, కాబట్టి నీ కోరిక ఏంటి అని అడుగుతాడు గరుడుని. గరుడు అంటాడు, నేను ఇంద్రుడిని అవ్వాలని నాకేమీ కోరిక లేదు, ఓకే ఈయన ఇంద్రుడు ఉంటే ఉండని, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా కోరికల్లా ఏంటంటే నా పిన్నమ్మ నన్ను అమృతం అడిగింది, నేను అమృతం తీసుకెళ్ళి ఇవ్వాలి, నా తల్లికి ఈ దాస్యం నుంచి విమోచన చేయించాలి, ఈ బానిసత్వం నుంచి విమోచన చేయించాలి. అప్పుడు విష్ణుమూర్తి చాలా సంతోషపడతాడు. సంతోషపడి నీ లోపల ఉన్నటువంటి గొప్పతనము, నీ బలము ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ రోజు నుంచి నువ్వు నా వాహనంగా ఉండిపో అని చెప్పేసి విష్ణుమూర్తి వరమిస్తాడు. ఇక ఈయన ఆనందం పట్టుకోలేము. అయితే అప్పుడు ఇంద్రుడు అంటాడు, సరే ఇప్పుడు నువ్వు నాకు పోటీగా లేవు, నాకు ఇచ్చినటువంటి వరం ఏంటంటే నేను ఎప్పుడు ఇంద్రుడుగా పవర్ఫుల్ వ్యక్తిగా ఉండిపోతాను అన్నటువంటి వరం నాకుంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ ఇబ్బంది రావడం అంటూ జరిగింది. దీనికి కారణం నేను ఒకసారి వాళ్ళని చూసి నవ్వాను. ఈ వాలకిల్యులు మేమేదో యజ్ఞం చేద్దాం అనుకుంటే అందరూ ఏదో ఉడతభక్తిగా ఏదో ఒక వస్తువు తీసుకొస్తూ ఉంటారు కదా, ఈ వాలకిల్యులు చిన్నవేవో మోసుకొస్తూ ఉంటారు. మాకు నవ్వొచ్చి నవ్వాను నేను గట్టిగా.
అప్పుడు వాలఖేలీలకు కోపం వచ్చి నిన్ను ఓడించేటటువంటి వ్యక్తి ఒకడు వస్తాడులే నీకు అని చెప్పేసి నన్ను శాపం పెట్టారు. ఇప్పుడు అర్థమైంది నువ్వు నన్ను ఓడించడంలో నాకు వాళ్ళ శాపం నాకు గుర్తొచ్చింది అని చెప్పి చెప్తాడు. చూసారా కథలో కథలో కథ అనగానే అప్పుడు సరే మొత్తం మీద అమృత కలశం తీసుకుంటాడు. తీసుకుని పిన్నతల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మ తీసుకోండి, ఇక్కడ అమృత కలశం పెట్టాను, మీరందరూ స్నానం చేసి వచ్చి అమృతం తాగండి అంటాడు. అక్కడ దర్భలు ఉంటాయన్నమాట. ఆ దర్భల మీద పెట్టాలంటే నేను కూడా ప్రవచనం చేస్తూ దర్భ మీద కూర్చున్నాను. దర్భ కంపల్సరీ అన్నమాట. సో ఆ దర్భ మీద చేస్తాడు. చేసి ఆ దర్భ మీద అమృతం పెట్టేసేసి అప్పుడు తను మరి నాకు మా అమ్మకి దాస్య విమోచన అయినట్టేనా అంటాడు. వాళ్ళు అంటారు ఎస్ 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 దాస్య విమోచన అయిపోయింది అంటాడు. అనగానే తను వెళ్ళిపోతాడు, ఇక తల్లిని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళగానే అప్పుడు ఇంద్రుడు వచ్చేస్తాడు. వచ్చేసి అక్కడి నుంచి అమృతం పట్టుకెళ్ళిపోతాడు. ఇంతలోకి వీళ్ళందరూ స్నానం చేసి వచ్చి చూసేసరికి అక్కడ ఏమీ ఉండదు. ఉండకపోయేసరికి ఆ దర్భలన్నింటినీ నాకుతారు, ఏదైనా చిన్న డ్రాప్ అయినా ఉంటుందేమో అని చెప్పేసి నాకడం మొదలెడతారు. అప్పుడు వాటి నాలుకలు చీల్తాయి. అందుకే పాముకు 2 నాలుకలు అని చెప్పేసి అంటారు కదా. అది కథ. కథలో 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 ఎన్ని తెలుసుకుంటున్నామో చూసుకోండి. సరే మొత్తం మీద అతను వెళ్ళిపోతాడు. ఈ విధంగా గరుత్మంతుడికి శాప విమోచనం జరగడమే కాకుండా విష్ణుమూర్తికి తను వాహనంగా ఉండే అవకాశం కూడా వచ్చింది. ఇప్పుడు ఈ అద్భుతమైన కథల నుంచి ఏం నేర్చుకుందాం ఒకసారి చూద్దాం. మొదటిది, తొందరపాటు పనికిరాదు. ఇప్పుడు వినత కద్రువ వీరి లోపల వినత తన సవిత అయినటువంటి కద్రువ మీద అసూయతోటి తను ఏం చేసింది, తన కుమారుణ్ణి వికలాంగుడిగా చేసేసింది. మొదటిది. రెండవది ఏంటి, వాలఖిల్యులను చూసి ఇంద్రుడు నవ్వుతాడు. అవతల వాళ్ళ శక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నాడు తెలుసా, భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఢిల్లీలో గెలవదు అని చెప్పేసి అన్నాడు. ఇవాళ మేము 48 సీట్లతోటి గెలిచాం. సో ఇదంతా ఏంటంటే ఎప్పుడు కూడా అవతల వాళ్ళ శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరికి ఏ సమయం ఎప్పుడు క్లిక్ అవుతుందో మనము చెప్పుకోలేము. ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. మూడవది, తొందరపడి ఏది చేయకూడదు. అంటే చెడు మాటలు మాట్లాడడం. ఇప్పుడు తల్లి ఏమంది, మీరందరూ అగ్నికి ఆహుతి అయిపోతారు, సర్పయాగంలో ఆహుతి అయిపోతారు అని చెప్పి శాపం పెట్టింది. సరే లక్కీగా అందులో కొంతమంది ఎస్కేప్ అయ్యారు. ఎవరు ఎస్కేప్ అయ్యారు, ఈయన ఎస్కేప్ అయ్యాడు. ఎవరు, మన అనంతుడు. అనంతుడు అంటే మహా ఆదిశేషువు, ఎందుకంటే విష్ణుమూర్తి దగ్గర ఉన్నాడు కాబట్టి. వాసుకి ఈయన మెడలో ఉన్నాడు కాబట్టి ఆయన. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళందరూ సర్పయాగానికి గురి అవ్వాల్సిందేనా? మరి వాళ్ళ సంగతి ఏంటి ఆ తర్వాత కథలో తెలుసుకుంటాము. అంటే ఇప్పుడు ఏమైందంటే తల్లి పొరపాటున ఒక మాట అనడము అది పిల్లలకి ఎంత దారుణమైనటువంటిది చేసింది అనేది గుర్తుంచుకోవాలి. తర్వాత తప్పు చేసినప్పుడు పిల్లలు చెప్పినా కూడా వినకుండా ఆమెకు కోపం వచ్చింది. అంటే గెలవాలనేటటువంటి కోరిక ఉన్నప్పుడు, మన తప్పు ఉన్నప్పుడు వెంటనే ఒప్పుకోము మనము. ఈ కథలు మనకి ఏం చెప్తున్నాయి, మహాభారతం మనకి ఏం నేర్పిస్తుంది, నీతి నేర్పిస్తుంది. తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకోండి. అంతేగాని అక్కడ ఆమె ఏం చేసింది, కద్రువ తను తప్పు చేశానని తెలిసిన తర్వాత ఆ తప్పుని కవరప్ చేసుకోవడానికి తన పిల్లల్ని కూడా వాడుకుని ఆఖరికి పిల్లల జీవితాలు కూడా నాశనం చేసింది. మహాభారతం మనం కథల వెనకాల తత్వాన్ని తెలుసుకుంటున్నాం. అత్యద్భుతమైనటువంటి కథలు ఇవి. తర్వాత ఇంకొక సార్ కథ, ఇక్కడ ఒక్క నిమిషం. ఇంకొక కథలో మనం ఏం నేర్చుకున్నాము, ఇద్దరు ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు ఏమైంది, వాళ్ళిద్దరూ ఆస్తి తగాదాలు, జన్మలు మారిన ఆస్తి తగాదాలు మారవు. అంటే ఈ లౌకిక విషయాల గురించి మనం గనక పోరాడుతూ ఉంటే మనకు ముక్తి దొరకడం చాలా కష్టము అన్నటువంటి విషయము తెలిసిపోయింది. ఇక మరొక విషయం ఏంటి, గరుడు కేవలం ఫోకస్డ్ పర్సను, అందరికంటే శక్తివంతుడు. అందుకోసమనే గరుడ పురాణం మనకు వచ్చింది. ఒక పురాణాన్ని డైరెక్ట్గా విష్ణుమూర్తి దగ్గర వినగలిగే అర్హత సాధించిన వాడు గరుడు. దేవేంద్రుడి కంటే కూడా శక్తివంతమైన వాడైనప్పటికీ కూడా తన తల్లికి విలువిచ్చాడు, పరబ్రహ్మ అయినటువంటి విష్ణుమూర్తికి విలువిచ్చాడు. జస్ట్ ఇమాజిన్, ఈ ప్రవచనం ఇంకో 2 సార్లు వినండి, రిక్వెస్టింగ్ అందరికీ. ఎంత అద్భుతమైనటువంటి కథలు ఆలోచించండి ఒకసారి. తల్లికి విలువిచ్చాడు, ఫోకస్ ఎప్పుడు మార్చుకోలేదు. తర్వాత తను తీసుకెళ్తున్నప్పుడు వాలఖిల్యులు చిన్న ఋషులు కదా, చెట్టు కొమ్మ విరిగిపోయింది, వాళ్ళని కింద పడేయలేదు, నోటితో గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకని, వాళ్ళ తపస్సుకు భంగం కలగకూడదని. తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి చెప్తాడు, నాన్న చూడు ఈ వాలఖిల్యులు అనేటటువంటి ఋషులు, వాళ్ళ తపస్సు భంగం కాకూడదు అంటే అప్పుడు తండ్రి వారికి దండం పెట్టి, కశ్యప ప్రజాపతి ఇలా మా కుమారుడు తీసుకొచ్చాడు, మీరు వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి తపస్సు చేసుకోండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసి, ఒకవేళ తన శక్తికి తను గర్వపడి
వాలకిల్యుని అలా వదిలేస్తుంటే ఏమయ్యేది? ఇంద్రుడు చేసిన తప్పు గరుడ మహానుభావుడు చేయలేదు, గరుత్మంతుడు చేయలేదు. కాబట్టి ఎవరైతే శక్తి ఉంటుందో ఆ శక్తిని దుర్వినియోగం చేసుకోకూడదు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు తెలుసుకున్నామంటే, మన జీవితంలో తెలుసుకోవాల్సిన సగం లెసన్స్ ఇవ్వాలే తెలిసేసుకుందాం. ఓకే, ఇక నెక్స్ట్ దాంట్లో సర్పయాగం ఎలా జరిగింది, తక్షకుడు ఎలా తప్పించుకున్నాడు, ఏం జరిగింది. ఈ పాములందరికీ ఒక ఒక వాసుకి ఒక చెల్లెలు ఉంటుంది, జరత్కారు అని చెప్పేసి. ఈ ఒక్క పేరు జ్ఞాపకం ఉంచుకోండి. వచ్చే వారము చాలా చక్కగా వివరాలు తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి ప్రశ్నలు. తర్వాత భీష్మ ఏకాదశి గురించి 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడుకొని ముగించుకుందాం. ప్రశ్నలు అడగండి. కథలలో ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉన్నా, డౌట్ ఉన్నా అడగండి. కథలో నీతి వాళ్ళకి ముందు ఏకాదశి గురించి చెప్పరా సార్? చెప్తా, తప్పకుండా చెప్తాను. వాళ్ళకి తల్లిదండ్రులు గురువు గారు ఎవరండి? వాలకిల్యులు ఎవరు అంటే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఋషులు అన్నమాట, బేబీ టైప్ ఆఫ్ ఋషులు. వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉన్న టైం, వాళ్ళు ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఎలాగా, ఇలా చెట్లో కాళ్ళు పైకి వేసి తల కిందికి వేసి తపస్సు చేసుకుంటూ ఉంటారు వాలకిల్యులు. ఈ వాలకిల్యులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు వాళ్ళని చూసి ఒకసారి నవ్వడము, శాపం గురి అవ్వడము జరుగుతుంది అన్నమాట. మీ ప్రశ్న ఏంటి, అదేనా? వాళ్ళ గురువు ఎవరండి? వాలకిల్యులకి గురువు అని నాకు తెలియదు. అది నాకు అంటే ఏమైనా ప్రత్యేకంగా ఉన్నారేమో, కానీ మనం ఇవాళ అయితే చెప్పుకోలేదు అది గురువు గురించి. ఓకే, ఇవాళ చెప్పుకోలేదు. వాలకిల్యులు అనే వాళ్ళు ఋషులు, బేసికల్లీ ఋషులు. వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు స్వర్గానికి చేరలేక ఇట్లా రివర్స్ లో ఉంటారు. తర్వాత జగత్కారు ఆ అమ్మాయిని చేసుకుని అదే సేమ్ పేరుతో ఉన్న అమ్మాయిని చేసుకుని ఆస్తికుడు పుట్టాడు. అది నెక్స్ట్ వీక్ తెలుసుకుంటాం. ఈ జరత్కారు అనే పేరుతోటి మళ్ళీ జరత్కారు అనేటటువంటి ఋషిని చేసుకోవడము, అదంతా నెక్స్ట్ వీక్. అది ఈ వీక్ మనము చెప్పుకోవడము వాళ్ళిద్దరికి పుట్టినటువంటి ఆస్తికుడు వెళ్ళి సర్పయాగాన్ని ఆపడము, అవి వచ్చే వారం తెలుసుకుందాం. వీళ్ళకి కూడా తర్పణాలు చేసి వదిలిస్తాడు ఆ శాపాన్ని వాలకిల్యులకి. చెప్పండి సార్. ఇప్పుడు కద్రువ వాళ్ళ పుత్రులకు శాపం ఇచ్చింది అంటే కూడా అక్కడ ఎవరో చెప్తారు, బ్రహ్మదేవుడు ఎవరో నాకు గుర్తులేదు సార్. అది కూడా మంచిదే, ఆ సర్పాలన్నీ పడిపోవడమే మంచిదే, అవి ఉంటే కూడా జనానికి నష్టమే, అలా ఇవ్వడం కూడా మంచిదే అంటే. ఈ విషయం కూడా మనం వచ్చే వారం తెలుసుకుంటాం. ఈ విషయం వచ్చే వారం ఎందుకు తెలుసుకుంటాం అంటే, వచ్చే వారము ఎలా మనం ఇది అంతా కూడా ఇప్పుడు మనం వచ్చే క్లాస్లోకి మీరు ఇప్పుడు చెప్తున్నారు. వచ్చే క్లాస్ లోపల మనం ఏం తెలుసుకుంటామంటే, సర్పయాగం ఎందుకు ఆగింది, దీనికి అసలు మార్గం లేదా, మనం అందరం భస్మం అయిపోవడమేనా అంటే అప్పుడు చెప్తారనమాట. నేను చాలా బేబీగా ఉన్నప్పుడు విన్నాను ఒక మాట. ఈ జరత్కారుని పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు అమ్మ వెళ్ళి బ్రహ్మదేవుడిని అడగడం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా సర్పంలని పడిపోవడం మంచిదే, కాకపోతే సర్పజాతి పూర్తిగా నశించకుండా ఉండడానికి ఈ జరత్కారు అనే పేరు మీద ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది, వాసుకి చెల్లెల్ని. అప్పుడు వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి ఆస్తికుడు వెళ్ళి ఇది ఆపుతాడు అని చెప్పేసి చెప్తారనమాట. అది వచ్చే వారం తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. 500 ఏళ్ల శాపం ఉంది కదా సార్, 500 ఏళ్ళ అనూరుడు తల్లికి దాస్యం. అక్కడ వాళ్ళ సగుతుల మధ్య వచ్చినది కూడా ఆ శాపమే అవుతుంది కదా, రెండు ఒకటిగానే అవుతాయి. అంటే ఒకటి ఏంటంటే 1000 ఏళ్ళు అని ఉంటుంది. యాక్చువల్గా 1000 ఏళ్ళు అంటే 500 ఏళ్ళు కొడుకు పుట్టడానికి. ఎవరు ఇప్పుడు అనూరుడు పుట్టిన తర్వాత ఇంకొక 500 సంవత్సరాల తర్వాత గరుత్మంతుడు పుడతాడు. గరుత్మంతుడు పుట్టాక ఇంకొక 500 సంవత్సరాల పాటు వాళ్ళు దాస్యాన్ని అనుభవిస్తారు. సో సుమారుగా 1000 సంవత్సరాల పాటు దాస్యాన్ని అనుభవిస్తారు. అట్లాగా అనుభవించిన తర్వాత ఇంకా అప్పటికి మళ్ళీ విడుదల. అయితే అనూరుడు కూడా అదే చెప్తాడు, అమ్మ ఇది శాపం అనేది ఏదైతే ఉందో ఇది ప్రారంధంలో రాసినటువంటిది, కాబట్టి నువ్వు బాధపడాల్సింది లేదు. నా తర్వాత వచ్చే కుమారుడు ఎవరైతే ఉంటాడో నీకు, అతడు శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు, అతడు నీకు శాప విమోచన చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు. ఆయన ఇచ్చిన శాపము ప్లస్ ఇక్కడ కద్రువ చేసిన కండిషన్ రెండు ఒకటిగానే ఉన్నాయి కదా అంటే కలుస్తాయి. టైం కలిసింది, ఎలాగో కలిసింది. టైం ఆమె చెప్పిన 1000 ఇతను చెప్పింది కూడా కలిసింది. కరెక్టే, అవును కరెక్ట్. సార్ వాలకిల్యులు ఋషులు అంటే బొటన వేలు అంటుంటారు అని వాళ్ళే అంటే చాలా రోజులైంది చదివి, అది గుర్తొచ్చింది బొటన వేలు అంతా. కరెక్ట్ అందుకని కరెక్ట్.
ఇంకా ఇంకెవరికైనా ఏమన్నా అనుమానం ఉందా? అనుమానాలు? వండర్ఫుల్. ఓకే. సో భీష్మ ఏకాదశి, భీష్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన మాఘమాసం లోపల తన దేహత్యాగం వదిలేయాలని, దేహత్యాగం చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. ఈయన మనందరికీ తెలిసినట్టుగానే ప్రభాసుడు అనేటటువంటి అష్టవసువులలో ఒకడు. ఈ అష్టవసువులు వెళ్ళి వశిష్ఠుడి దగ్గర ఏం చేస్తారంటే, వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి నందిని గోవుని తీసుకొద్దామని చెప్పేసి వెళ్తారనమాట. వెళ్తే వీళ్ళందరూ ఒక రకంగా ఉంటే ఈ ప్రభాసుడు దాన్ని కొట్టి దాన్ని ఇంకా హింసించి తీసుకెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు వశిష్ఠుడు శాపం పెడతారు, మీరందరూ కూడా భూలోకంలో ఉంటారు అని, భూలోకంలో మళ్ళీ జన్మనెత్తుతారు అని. ఎత్తగానే అప్పుడు ప్రభాసుడికి మిగతా వాళ్ళందరూ బతిమలాడుకుంటారు, అలా చేయకండి, మేమేమో వసువులము, గొప్ప వాళ్ళమే, అందరికీ రకరకాల సంపదలు ఇచ్చేవాళ్ళము, మాకు ఇలాంటి శాపం పెడితే ఎలాగా అని చెప్పేసి వాళ్ళు అంటారు. అనగానే అప్పుడు అతను అంటాడనమాట, మీరందరూ పుట్టగానే ఒక పవిత్రమైనటువంటి గర్భంలో మీరు పుడతారు, ఒక మానవ గర్భంలో పుట్టారు, ఒక పవిత్రమైనటువంటి గర్భంలో మీరు జన్మనెత్తుతారు. జన్మనెత్తిన వెంటనే మళ్ళీ మీరు చనిపోతారు, దేహాన్ని వస్తారు. మీకు కేవలం ఆ జన్మ ఎత్తడం అనేటటువంటిది మాత్రమే. కానీ 8వ వాడు ఎవరైతే అందరిలోకి చిన్నవాడైన ప్రభాసుడు ఎవరైతే ఉన్నాడో అతను మాత్రం దీన్ని హింసించాడు కాబట్టి అతను భూలోకంలో ఖచ్చితంగా చాలా ఏళ్ల పాటు ఉండి తీరవలసిందే అని చెప్పేసి చెప్తారనమాట. ఆ 7గురిని మనం తెలిసినట్టుగా గంగా, శంతనుడు, ఇది మనకి కథ మళ్ళీ మనము ఎందులో తెలుసుకుంటామంటే కథ ప్రారంభం ఇంకా మనకు అసలు మహాభారతమే అసలు కథ ప్రారంభం అవ్వకముందే ఇవన్నీ ఉపద్ఘాతాలు ఆదిపర్వంలో. ఈ ఆదిపర్వం అంతా కూడా ముందేం జరిగింది అనే విషయాలు. ఇప్పుడు మనం ఉన్నది ఆదిపర్వము. ఇందులో ఆదిపర్వంలో మళ్ళీ సబ్ పర్వాలు చాలా ఉన్నాయి, ఉపపర్వాలు అంటారు కదా, అందులో ఇప్పుడు మనం 2వ ఉపపర్వంలో ఉన్నామన్నమాట. సో అయితే అక్కడ శంతనుడు గంగా వివాహం చేసుకోవడము, ఓకే, మళ్ళీ వాళ్ళది ఒక వేరే స్టోరీ ఉంది. శంతనుడు గంగా వీళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ మళ్ళీ ఆ కథ మళ్ళీ తెలుసుకుందాం మనం. ముందు ఏంటంటే శంతనుడు గంగా వివాహం అవ్వడము, ఆ 7గురిని గంగా పుట్టిన తర్వాత వాడిని తనలో కలిపేసుకోవడము, ఆ విధంగా శాప విమోచనం అయ్యి సప్తవసువులు వెళ్ళిపోతారు. 8వ వసువు అయినటువంటి ప్రభాసుడు మాత్రము అతన్ని కలుపుకుంటుంటే అప్పుడు శంతనుడు వచ్చి గంగలో కలపకింక వీన్ని అనగానే, సరే నువ్వు నన్ను వ్యతిరేకించావు కాబట్టి వీని నేను పెంచి నీకు పెద్దవాడిని చేసి ఇస్తాను అని చెప్పేసి ఆమె అనుకోవడము. ఆ తర్వాత ఆమె అతన్ని పెంచి పెద్దవాడిని చేసి శక్తిమంతుని చేసి ఇతనికి అందజేస్తుంది. అందుకే భీష్ముడిని ఎవరు ఓడించలేరు. అదిగాక భీష్ముడికి ఏంటంటే తన కోరికతో మరణించేటటువంటి శక్తి ఉంటుందన్నమాట, అంటే ఇచ్ఛామరణం. సో కాబట్టి ఆయన ఏంటి, కార్తీక మాసంలో మరణము ఇది అయినప్పటికీ కూడా, మన యుద్ధం జరిగిపోయినప్పటికీ కూడా ఆయన మార్గశిర మాసము, తర్వాత పుష్యమాసము అండ్ మాఘమాసం, అంటే మరి నేను చెప్పాలంటే పుష్యమాసం మధ్యలోనే మనకు మకర సంక్రాంతి వచ్చింది, అంటే ఉత్తరాయణం వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన మాఘమాసాన్ని దృష్టిలో పెట్టుకుని మాఘ శుద్ధ ఏకాదశి నాడు తన ప్రాణాలని, అంటే తన శరీరాన్ని ఇక్కడ వదలడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈయన ఈ సమయం అనేది ఏదైతే ఉందో ఇది పితృదేవతలకు చాలా ముఖ్యమైనటువంటి సమయము, అందుకోసము సంతానానికి చాలా ముఖ్యమైనటువంటి సమయము. అందుకని చెప్పి ఏంటంటే 5 రోజుల పాటు, అష్టమి నుంచి అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, 5 రోజుల పాటు తర్పణములు అనేటటువంటివి ఇస్తూ ఉంటారు అనమాట. పితృతర్పణాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అందుకే భీష్మాష్టమి రోజు నాడు తర్పణాలు ప్రారంభమవుతాయి. అందరికీ తెలుసు తర్పణాలు చాలా రకాలు ఉంటాయి. అందులోపల ఒకటేమో ఇట్లా చేయి ఈ వేళ్ళు ఉన్నాయి కదా, 1 2 3 4 వీళ్ళ మీద నుంచి వదిలేసేటటువంటిది ఒకటి, ఇది దేవ తర్పణం అన్నమాట. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఋషుల కోసం ఇచ్చేటటువంటిది, ఇట్లాగా మనం దర్భల మించి వాటి మించి ఇలా పోస్తాం కదా, ఇలాగా ఇక్కడి నుంచి వదులుతాం ఈ భాగం, దేవుళ్ళకి ఋషులకు ఇచ్చేటటువంటి తర్పణం. మూడోది ఏంటంటే బ్రహ్మతర్పణం, నీళ్ళని ఇలా తీసుకుని ఇలా తాగుతాం, ఇది మణికట్టు, ఇది బ్రహ్మతర్పణం అంటారు. 4వది ఏంటంటే ఈ మధ్యలో అగ్ని భాగం ఉంటుంది, ఆ అగ్ని భాగం నుంచి స్వీకరించడము లేదా వదలడము, దాన్ని అగ్నితర్పణం అంటారు. చివరగా శుక్రుడు గురుడు ఈ ఇద్దరికి మధ్య లోపల కుజస్థానం ఉంటుంది. మనం ఏదైనా తర్పణాలు, నువ్వులు అవి తర్పణాలు ఇచ్చేటప్పుడు స్వధానమస్తర్పయామి అని ఈ రెండింటి మధ్యలోంచి వదులుతాము, లేదా చాలామంది బొటనవేలు మించి వదిలేస్తారు, ఏదైనా కరెక్ట్, తప్పేమీ లేదు. ఇది పితృతర్పణాలు. ఇలా 5 రోజుల తర్పణాలు ఉంటాయి. అయితే మరి తల్లిదండ్రులు బతుకున్న వాళ్ళు తర్పణాలు ఇవ్వచ్చు. ఆ ఇచ్చేవారు ఏం చేయాలంటే నువ్వులు ఇవ్వకుండా బియ్యాన్ని ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇది రేపటి వరకు కూడా చేయవచ్చు. ఈ 5 రోజులు ఎందుకంటే జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా కూడా ధైర్యంగా నిలబడ్డటువంటి ఒక గొప్ప వ్యక్తి, శాపానికి గురై జీవితం అంతా కూడా కష్టాలను అనుభవించిన ఒక వ్యక్తి, బాధ్యతలను విస్మరించినటువంటి ఒక మహానుభావుడి యొక్క జీవిత చరిత్రను ఈ 5 రోజుల పాటు తెలుసుకోవడం అనేటటువంటిది హిందూ ధర్మంలో అత్యంత పుణ్యమైనటువంటి
పని అన్నమాట. కాబట్టి ఆయన కథని మనం క్లుప్తంగా తెలుసుకుని ఈరోజు అందరము కూడా ధన్యులమయ్యాం. ఈ విధంగా మనము ఈ 5 రోజుల పాటు అష్టమి నుంచి మొదలెట్టి ద్వాదశి వరకు తర్పణాలు ఇచ్చుకోవచ్చు. ఓకేనా? మీకు తెలిసి ఉంటే దగ్గర వాళ్ళతో ఎవరితోనన్నా ఇప్పించుకోండి. ఓకేనా? ఇది క్లుప్తంగా భీష్మ ఏకాదశి, భీష్మ అష్టమి ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి 5 రోజుల గురించి విశేషాలు. ఈ చెయ్యిని మనము ఎన్ని రకాలుగా చక్కగా వాడుకోవచ్చు తర్పణాలకి అనేటటువంటి విషయాలని క్లుప్తంగా తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. రేపు మళ్ళీ మనకు సంస్కృత అంటే శిక్షణ సార్ ఈ 5 రోజులు కూడా భీష్ముడికే ఇస్తారండి యా. తర్పణ? తర్పణము భీష్ముడి యొక్క వ్రతము, భీష్ముడి యొక్క గోత్రము, భీష్ముడి యొక్క పేరు చెప్పుకుని ఇవ్వచ్చు. లేదా మన పితృదేవతలకు వాళ్ళకి ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించినవి. కాబట్టి వాటిని మనము మన పితృదేవతలకు కూడా ఇచ్చుకుంటూ, పితృదేవతలు అంటే ఎవరు? పితృదేవతలకు చేసేటటువంటి పనిని పితృమేధము అని చెప్పేసి అంటారు. పితృమేధము అంటే అశ్వమేధ యాగంతో సమానమైనటువంటిది. కాబట్టి ఈ 5 రోజుల పాటు తర్పణం ఇచ్చుకోవాలి. అష్టమి నాడు గ్యారంటీగా ఇస్తారు. ఇప్పుడు నేను అష్టమి రోజు నాడు నర్మదా నదిలో ఇచ్చాను కదా, అలాగా డిస్టర్బెన్స్ వస్తున్నది, అర్థం కావట్లేదు. మ్యూట్లో పెట్టుకోండి, అందరూ మ్యూట్లో పెట్టుకోండి, అందరూ మ్యూట్లో పెట్టుకోండి. మోదీ గారు కూడా అష్టమి రోజే ఇచ్చారు సార్. కరెక్ట్. నేనేమో ఆ రోజు నర్మదా నదిలో. అష్టమి రోజే లేరు ఇచ్చారు. కరెక్ట్. అష్టమి రోజు నాడు ఇవ్వలేని వాళ్ళు ఏకాదశి నాడు ఇచ్చుకోవచ్చు, లేకపోయినా ద్వాదశి నాడు కూడా ఇచ్చుకోవచ్చు. సో అది. సో ఈ విధంగా మనము 5 రోజుల పాటు తర్పణాలు ఇవ్వాలి. ఇవ్వలేని వాళ్ళు ఏదో ఒక రోజు ఇవ్వండి. ఇదంతా కూడా ఏంటంటే ఒక మహానుభావుణ్ణి గుర్తుంచుకోవడము. ఏ విధంగానైతే ఇప్పుడు మనం అహల్యబాయి హోల్కర్ని మనము గుర్తుంచుకుంటామో, అదేవిధంగా మనము ఇలాగా ఒక మహానుభావుడైనటువంటి వ్యక్తి మన పంచమ వేదం లోపల వేదవ్యాసుడితో సమానమైనటువంటి ఒక మహానుభావుణ్ణి. ఓకే, వేదవ్యాసుడికి ఇంకో రకంగా చెప్పాలంటే సహోదరుడు కూడా అవుతాడు అతను. అటు ఇటు చూసుకుంటే మొత్తం మీద అన్నదమ్ముల సంబంధం కూడా వస్తుంది వాళ్ళిద్దరి మధ్య. అటువంటి మహానుభావుడు గురించి మనకు ఈరోజు తెలుసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఓకేనా? సో ఈ మహాభారత కథలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ కథలు చాలా కథలు ఉంటాయి. కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంది, లింకులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. వీలైనన్ని వింటూ ఉండండి. చాలా సరదాగా కథలే కదా, చాలా సులభంగా కూడా చెప్తున్నాను. కొద్దిగా మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు జోడించి కూడా చెప్తున్నాను. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా వినండి. విని ఇంకా ఆ కథలలో ఉన్న కథని కథగా కాకుండా కథ వెనక అర్థాన్ని ప్రయత్నం చేయండి. అంటే మనకు ఏం చేశారంటే ఈ వేదంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా ఇక్కడ కథల రూపంలో మనకు అందించడం జరిగింది. అంటే తత్వాన్ని కథల రూపంలో. ఉదాహరణకి ఆమె తను ఇచ్చిన మాట ప్రకారము తన సవితికి తను సేవ చేయడం. మన సేవ చేసేటప్పుడు తిట్టుకోవడము, అసహించుకోవడము ఉండదు, మనస్ఫూర్తిగా చేస్తారు. ఇదే మనకు యయాతి విషయంలో కూడా జరుగుతుంది. యయాతికి ఉన్న 2 భార్యలలో శర్మిష్ఠ దేవయానిలో శర్మిష్ఠ రాజకుమార్తె, కానీ దేవయాని బ్రాహ్మణుడి కుమార్తె. కానీ తను శర్మిష్ఠను తన బానిసగా చేసుకోవాలంటే శర్మిష్ఠ మనస్ఫూర్తిగా ఒప్పుకొని తను బానిసగా అవ్వడానికి ఒప్పుకుంటుంది. అంటే ఆ రోజుల్లో ఒక మాట చెప్పారు అంటే ఆ మాట మీద నిలబడడం ఎంత గొప్పగా ఉంది అనేటటువంటిది మనము ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఉదంకుడి వృత్తాంతంలో సిద్ధులను సాధించిన వ్యక్తి కూడా ఎలాంటి తప్పులు చేశాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవడము, తొందరపాటు మంచిది కాదనే విషయము, అసూయ మంచిది కాదనేటటువంటి విషయము, ప్రారంధాన్ని ఎవరు తప్పించుకోరు అనేటటువంటి విషయము, ఇటువంటి అమోఘమైనటువంటి విషయాలని ఈరోజు మనం తెలుసుకున్నాము. 10 గంటలు దాటింది. ఏమన్నా క్విక్ ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే రేపు సంస్కృత శిక్షణ తర్వాతి భాగము ఉపసర్గలలో తర్వాతి భాగాన్ని మనం తెలుసుకుంటాం. దేవవ్రతుడు గోత్రం ఏంటండి? జ్ఞాపకం లేదండి. ఎక్కడ గూగుల్లో కొట్టండి, నాకు అంత నోటికి లేదు అది. అంటే తర్పణం ఇచ్చేటప్పుడు చెప్పుకోవాలి. అవును, చెప్పుకోవాలి. అతనిది పేరు తర్వాత ఇది కూడా వస్తుంది. ఎవరైనా గూగుల్ దగ్గర ఉంటే ఒక్కసారి కొట్టండి. ఆయన పేరు తర్వాత ఆయన ఇది 2 వస్తాయి. అయినా మన ఇంట్లో వాళ్ళది చెప్పుకుంటాం కాబట్టి మనకు అవి అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళది చెప్పుకుంటాం కాబట్టి మనకు అవసరం లేదు. కాకపోతే ఏమీ లేదు, ఊరికే నేను ఆయనను కేవలం తలుచుకోవాలి అనుకునేవారు మాత్రము ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే సరిపోతుంది. అంటే ఈయన వ్రతము, ఆయన గోత్రము, ఆయన పేరు తలుచుకుంటే సరిపోతుంది. లేదు మన ఇంట్లో వాళ్ళకే మనం ఆల్రెడీ ఇచ్చుకునేటట్టయితే ఇంకేం తప్పు లేదు. అట్లా అప్పుడు మన ఇంట్లో వాళ్ళవే చదువుకోవచ్చు. తర్వాత భీష్ముడి కథను చదువుకోవడం అవి కూడా చాలా మంచివి. బ్రహ్మతి వీళ్ళ కథలు రోజు వస్తాడు కదా, వీళ్ళ కథలు ఇంకా చెప్పలేదు కదా సార్. నేను ఫస్ట్ 5 minutes అంటే మీరు కద్రువ దాకా వెళ్ళారు కదా, డౌట్ వచ్చి. కద్రువ కంటే అంటే మీరు ఎన్నింటికి జాయిన్ అయ్యారు చెప్తే నేను చెప్తాను ఏం చెప్పాను. ఇవాళ శర్మాయనుల కథ చెప్పాము, తర్వాత ఉదంకుడి వృత్తాంతము చెప్పాను,
సో అవును సార్. తర్వాత తర్వాత మనము వినతా అంటే కద్రువాల కథ తెలుసుకున్నాం. అదే సార్ మధ్యలో ఈ భృగు మహర్షి భృగు మహర్షి కథ చవనుడు చెప్పలేదు. భృగు మహర్షిది భృగు మహర్షి చవనుడు సుకన్య వాళ్ళ కుమారుడు అవి ఇంకా తెలుసుకోలేదు. అవి వినుడు సుకనుడు వీళ్ళందరూ వస్తారు కదా, వస్తారు. సునకుడు అవును వాళ్ళందరూ సౌనకుడు. వస్తారు. అది అది ఇంకా ఆ చెప్పలేదు. జనరేషన్స్ ఆ కథలన్నీ అప్పుడే జగత్కారు కథలు నడుస్తుంది కదా అవును సార్, అవును అది అవును ఇంకా అవ్వలేదు కదా. అది ఇంకా అవ్వలేదు. అది తెలుసుకుంటాం. అది కాక ఇంకోటి ఏంటంటే ఈ భృగువు కుమారుడైనటువంటి చవనుడు ఎవరైతే పులోమ అంటే భృగు మహర్షి యొక్క భార్య పులోమ. అదే మన శచీదేవిని ఏమంటారు, పౌలమి అంటారు. అందుకే పులోమజ అని కూడా మనకు ఇందులో వస్తుంది, లలిత సహస్రనామంలో కూడా వస్తుంది కదా. ఈమె ఆ, ఈయన శుక్రాచార్యుడికి సిస్టర్ అవుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి కూడా సిస్టర్ అవుతుంది. సో అయితే ఎనీవే ఆ కథను మళ్ళీ మనం తెలుసుకుందాము. వారికి పుట్టినటువంటి చవనుడు, వారికి పుట్టినటువంటి రూరుడు, ఆ రూరుడు మళ్ళీ ఏ విధంగా పాములని చంపాడు ప్రమద్వర, అవన్నీ కూడా మళ్ళీ మనము తెలుసుకుందాం. రూరుడు ప్రమద్వర తొందరగా చనిపోవడము, తర్వాత రూరుడు తన వయస్సులోంచి సగం వయస్సుని ఆయుష్నిచ్చి బతికించడము, తర్వాత పాములంటే తనకు కోపం వచ్చి పాములన్నింటినీ చంపుకుంటూ వెళ్ళడము, అప్పుడు అతనికి ఒకసారి సహస్రపాదుడు అనేటటువంటి ఒక పాము మళ్ళీ మనిషిగా మారిపోవడం, ఇవన్నీ మనం తెలుసుకుందాం. అన్ని కథలు నేను అదే చెప్తున్నా, ఏ కథ వదలము. ప్రతి శ్లోకము, ప్రతి మహాభారతం ఇప్పటికి 3 సార్లు 4 సార్లు చదివాను. తప్పకుండా నేను అన్ని కథలు ఒక్క శ్లోకం వదలకుండా చెప్తాను. కాబట్టి ఏమీ కంగారు లేదు, ప్రశాంతంగా నేర్చుకోండి. కథల వెనక అర్థాన్ని కూడా నేర్చుకుంటే చాలా మంచిది. 1,00,000 శ్లోకాలు మనకు సుమారుగా 3.5 ఏళ్ళు పట్టే ఛాన్స్ ఉంది. సో అందరూ చాలా ప్రశాంతంగా వినండి, ప్రశాంతంగా చదువుకోండి. ఉపపర్వాలు ఎన్ని ఉంటాయండి? బోలెడు ఉంటాయి, లెక్కలేనన్ని ఉంటాయి. ఏంటంటే ఏం చెప్పాలి, పర్వాలే బోల్డ్ అని, మళ్ళీ ఒక్కొక్క పర్వంలో మళ్ళీ కావాల్సినన్ని ఉపపర్వాలు. సో లెక్కలేదు, అది 100 పైన ఉంటాయి. మొత్తం కలిపి 100 దాకా ఉండొచ్చు, 100-120 దాకా ఉండొచ్చు. సో మొత్తం ఉపపర్వాలు. ఎందుకు ఇప్పుడు ఆది పర్వంలో చాలా ఎక్కువ ఉంటాయి. ఆది పర్వంలో మీకు సుమారుగా 30-40 పైన 20 పైన మీకు ఉపపర్వాలే ఉంటాయి. ఆది పర్వం అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ఆది పర్వం. ఇప్పుడు మనం ప్రారంభించుకున్నదాన్ని ఆది పర్వం. మనం ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ లోపల తెలుసుకున్నాం. మనం ఫస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నాము? ఫస్ట్ క్లాస్లో ఇందులో ఉన్నటువంటి పర్వాలు, ధర్మార్థ కామమోక్షములకు మహాభారతం ఎలా తోడ్పడుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనం మొట్టమొదటి క్లాస్ లోపల తెలుసుకున్నాం. అప్పుడే మనము ఇందులో ఉన్నటువంటి పర్వాలు, వాటి పేర్లు, వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న కథలు, అండ్ సర్పయాగానికి వచ్చినటువంటి పరిస్థితులు, తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క అవతారం చాలించడము, ఇవన్నీ కూడా మనము మొదటి 2-3 భాగాలలో తెలుసుకున్నాము. ఇప్పటి వరకు వినని వాళ్ళు చూడండి, మొదటి క్లాస్ పెట్టరా వీడియో. అలాగే 2-3 క్లాసులు అయ్యాయి, అవి తప్పకుండా మళ్ళీ ఒకసారి వినండి. అలాగే ఇద్దరు ముగ్గురు అడిగారు ప్రశ్న, నాకు వినిపించలేదు సార్. మరి మోదీ గారు అష్టమి నాడు తత్న వదిలేరన్నారు కదా, అంటే భీష్ముల వారికి ఎవరైనా వదులుతారా? అలాగా వదులుతారు, అందరూ వదులుతారు. జనరలీ ప్రతి ఒక్కరూ కూడా భీష్మాష్టమి నాడు భీష్ముడిని గుర్తు చేసుకుంటూ వదులుతారు. ఇంట్లో పితృదేవతలకి వదలొచ్చు, భీష్ముడి యొక్క దీనికి వదిలితే అందరికీ వదిలినట్టే లెక్క అన్నమాట. భీష్ముడి యొక్క గోత్రము, భీష్ముడి యొక్క పేరు చెప్పుకుని వదులుతారు. అది జస్ట్ గూగుల్లో తెలుసుకోండి. నేను మా నాన్నగారికే ఇది కాబట్టి నేను అట్టగే చేసుకుంటాను, వాళ్ళ పేరు మీద ఇచ్చుకున్నాను. అలాగే చాలా ఉంటాయి ఉపపర్వాలు, అవి ఇవి బోలెడని. ఇందులో గమ్మత్ ఏంటంటే మనము ఎప్పుడు గుర్తించినటువంటి శాంతి అనుశాసనిక పర్వాలు చాలా పెద్దవి. మనం అసలు అనుకోము శాంతి అనుశాసనిక పర్వాలు. మనం ఎంతసేపు కూడా అయిపోయింది, యుద్ధం అయిపోయిందంటే మహాభారతం అయిపోయింది అనుకుంటాం. కానీ శాంతి అనుశాసనిక పర్వాలు ఎంత పెద్దవంటే అన్నిటికంటే పెద్దది శాంతి పర్వం. శాంతి పర్వం తర్వాత మళ్ళీ అరణ్య పర్వమే, మళ్ళీ అరణ్య పర్వము అయిపోయిందంటే అనుశాసనిక పర్వం. అంటే శాంతి అనుశాసనిక పర్వాలు అన్నిటికంటే పెద్దవి దాదాపుగా. మధ్యలో ఒక్కటి ఈ అరణ్య పర్వం తీసేస్తే అతి పెద్దమైనటువంటివి, కానీ అసలు వాటిని మనం పట్టించుకోం. అంటే ధర్మం అంతా కూడా ఇందులో చెప్పారు మనకు. అంటే మన ఎన్నో జన్మల అదృష్టము మనము మహాభారతాన్ని తెలుసుకోవడము అనేటటువంటిది మనకి ఎన్నో జన్మల అదృష్టం. అది సార్ ఒక చిన్న డౌట్ సార్, మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఈ మధ్యలో ఒక తిథి వచ్చింది అనుకోండి, తిథి వచ్చినా గానీ దీనికి వేరుగా తర్పణ విడుచుకోవాలా?
దీనికి వేరుగా తర్పణం ఇచ్చుకొని మన తిథి మామూలుగా చేస్తారు. యానివర్సరీ ఎవరిదైతే ఉందో ఆ యానివర్సరీ వాళ్ళది మామూలుగా, దాని ప్రొసీజర్ వేరు ఉంటుంది. అప్పుడు ఫర్ సపోజ్ తాతగారిది అయిందనుకోండి, అవును, అది చేసుకుంటాం, అది మామూలుగా చేసుకుంటాం. వాళ్ళ ముగ్గురిది చేస్తాము, పై ముగ్గురు వస్తారు. అవును, తర్పణం అంటే అందరివి కాబట్టి తర్పణం అనేది మీరు ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, మీరు నువ్వులతో ఇచ్చుకుంటే మీకు తెలిసినటువంటి ముఖ్యత ఇచ్చుకుంటారు, తెలియదంటే బియ్యంతో పెద్దవాళ్ళకి ఇచ్చుకుంటే సరిపోతుంది. బతుకున్న వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత తిథి ఎవరిదైతే వస్తుందో ఆ తిథి ఖచ్చితంగా చేస్తారు. ఎనీవే ఆచార వ్యవహారాలు ఓకే, నేను ఐ లైక్ అవన్నీ, కానీ ఆచార వ్యవహారాలపైన మరీ ఎక్కువ ధ్యాస పెడుతూ ధర్మాన్ని అర్థం చేసుకోవడాన్ని తక్కువ చేయకండి. ఆచార వ్యవహారాలు ముఖ్యమే. నేను ఆచార వ్యవహారాల గురించి కేవలం క్లుప్తంగా మాత్రమే చెప్తాను. నిత్య నైమిత్తిక కర్మలు తప్ప మిగతా ఆచార వ్యవహారాలను నేను పెద్దగా పట్టించుకోను. ఎక్కువగా నేను అర్థం చేసుకునేది కథల వెనక ఉన్నటువంటి తత్వము, భగవంతుడి అసలు స్వరూపము, మనం చేయవలసినటువంటి ధర్మము, పవిత్రంగా ఉండడం ఎలా, ఇవి మాత్రము మన అన్నింటిలో ఇవే తెలుసుకుంటాం. ఆచార వ్యవహారాలు ఒక రకంగా మంచివే, కానీ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది ఒక పొలం అనుకోండి, ఇది ఒక పొలం అనుకుందాం. ఈ పొలంని తండ్రి దున్నుతున్నాడు. దున్నేటప్పుడు ఏం చేశాడు, ఈ కంచె కట్టాడు. కంచె కట్టి కొడుకుని, బాబు ఈ కంచెని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు అనమాట. ఈ పొలం మాత్రం తండ్రి దున్నుతున్నాడు. కొన్నాళ్ళకి తండ్రి చనిపోతాడు. ఈ కొడుకుకి ఈ కంచె గురించి తెలుసు, కంచెని జాగ్రత్తగా కాపాడుకుంటూ అప్పుడప్పుడు పొలం దున్నేవాడు. తర్వాత తన కొడుకులని కంచె జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అలా 4-5 తరాలు దాటేసరికి ఏమైందంటే కంచెలు జాగ్రత్తగా చూసుకుని పొలాన్ని మర్చిపోయారు జనాలు. సో ఆచార వ్యవహారాల వల్ల మనము ధర్మము మర్చిపోకూడదు. ఆచార వ్యవహారాలు చేయకపోయినా సరే, కానీ ధర్మం ముఖ్యం. ధర్మం ఉంటేనే ఆచార వ్యవహారాలు, ధర్మం లేనప్పుడు ఆచార వ్యవహారాలు లేవు, పద్ధతులు అవసరం లేదు. ధర్మము, పవిత్రత, శుచి, శుభ్రత ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే ఆచార వ్యవహారాలు దేశ కాల పరిస్థితులను బట్టి మారుతాయి, కానీ మారనిది ధర్మం ఒక్కటే. జై శ్రీకృష్ణ. సార్ దీనికి సంబంధించి కాదు, జనరల్ గా నాకున్న డౌట్ అడుగుతున్నాను. ఇప్పుడు మన హిందూ మతం హిందువులో మారడానికి కారణము హరిజనులు వాళ్ళని దూరంగా పెట్టబట్టే కదా సార్, వాళ్ళని పట్టించుకోకుండా బానిసల్లాగా చూడబట్టే కదా. ఇప్పుడు కరో మతాల్లో అంత మారే ఉండవు కదా, హిందూ మతంలోనే కదా ఇది జరిగింది. అది జరగలేదు. అది జరగడానికి కూడా కారణం వేరే ఇవి ఉన్నాయి. వాళ్ళకి ఉన్నటువంటి గొడవల వల్ల వాళ్ళ కానీ ఒక పర్టికులర్ వ్యక్తిని దూరం పెట్టడం అంటూ ఎప్పుడూ జరగలేదు హిందూ ధర్మంలో. మనకేమైందంటే మన దగ్గర కులములు లేవు, హిందూ ధర్మంలో కులములు లేవు, కేవలం వర్ణములు మాత్రమే ఉన్నాయి, కులములు లేవు. కాబట్టి మీ అబ్జర్వేషన్ తప్పు. దానికి ఏమైందంటే ఈ కారణం చూపించి మార్చడం జరుగుతోంది తప్ప హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ పుట్టుకతో శూద్రులే, పుట్టుకతోటి ప్రతి ఒక్కరూ శూద్రులే. వారు ఆచరించే పద్ధతుల ద్వారా మాత్రమే ఒకరు పవిత్రంగా మారే అవకాశం ఉంది. పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడు. సంస్కారం చేస్తే వాడు ద్విజుడు. పుస్తకాలు అధ్యయనం చేసి స్వాధ్యాయం చేస్తే వాడు విప్రుడు. వాటిని సారాన్ని నిజంగా గుర్తించి గుండెకు హత్తుకునేలాగా దాన్ని అర్థం చేసుకుని అందులో ఉన్న సత్యాన్ని గుర్తించిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కులంతో వచ్చినటువంటి బ్రాహ్మణులు, కులంతో వచ్చిన క్షత్రియులు, కులంతో వచ్చినటువంటి ఇంకెవరున్నారు, క్షత్రియులు, వైశ్యులు, కులంతో వచ్చిన శూద్రులు, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ తర్వాత మనకు వచ్చినవి, కానీ మనకంటూ లేవు అవి. సో హిందూ ధర్మంలో కులములు లేవు, ఎందుకంటే చాతుర్వర్ణం మయా సృష్టి గుణ కర్మ విభాగషు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఈ 4 వర్ణములు నేనే పుట్టించాను వాళ్ళు చేసే పనిని బట్టి. ఇప్పుడు అలా అంటే అసలు వ్యాసుడి కులమేది, వాల్మీకి కులమేది, తర్వాత ఈయన పేరేంటి, జాబాలి, సత్యకామ జాబాలి, వీరి కులం ఏంటి, మనం కులంని చూసి ఎవరిని ఇది చెయ్యం కదా. సో కాబట్టి దురదృష్టం ఏంటంటే తర్వాత తరాలలో దీన్ని నాశనం చేయడం ద్వారా పోగొట్టాము. హిందూ ధర్మం గురించి ఎంతమందికి తెలుసు? హిందువులకే తెలియదు. సగం మంది హిందూ ధర్మం అంటే ఏంటంటే హడావిడిగా ఏకాదశి నాడు పూజలు చేయడము, దేవుడికి దండం పెట్టుకోవడము, కోరికలు కోరుకోవడం అనుకుంటారు. ఈ రోజుకు కూడా 99.9 మందికి హిందూ ధర్మం తెలియదు, హిందువులో ఉన్న వాళ్ళకి. అందువల్ల ఫెయిల్ అయింది ధర్మం, మన హిందూ ధర్మం. కానీ
మిగతా ఇంకా ఏ కారణము లేదు. హిందూ ధర్మంలో అంటే ఉన్న వాళ్ళకి ఎవరికి నాకు హిందూ మీరు తత్వం చెప్పింది తెలియదు. కూడా తెలుసు కానీ క్లారిటీ కోసం అడిగాను సార్ నేను. అవును అవును ఒకప్పుడు లేదు, అందరూ దండయాత్రలు అన్ని మొదలయ్యి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాక మన అవును చరిత్ర అంతా మార్చారు. అందువల్ల ఇలా వచ్చింది కదా. అవును అలా వచ్చింది. కరెక్ట్. అట్లయితే బాల్య వివాహాలు కూడా మనకి ఎక్కడున్నాయి సార్? అంత అవును ముందు లేవు కదా. లేవు. ఉన్నా కూడా దేశకాల పరిస్థితులను బట్టి అవి ఓకే. ఇప్పుడు పూర్వకాలం లోపల మనకు కొద్దిగా ఎర్లీగా పెళ్లి చేసేవాళ్ళు. పెళ్లి చేయడం వల్ల ఏమయ్యేది, వీళ్ళ ఇంట్లోంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఇంటి మెంబర్స్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా అలా అయ్యేది కాదు. అంటే ఏంటంటే దేశకాల పరిస్థితులను బట్టి మారాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మకి 14 ఏళ్లకు వివాహం అయింది. ఇప్పుడు నా కూతురుకు 14 ఏళ్ళకి చేస్తానా నేను? సో సో ఏంటంటే దేశకాల పరిస్థితులను బట్టి ఇవన్నీ మనం మార్చుకుంటూ ఉంటాము. కాబట్టి వాటిని మనం పెద్దగా అవి చేయడానికి లేదు. ఇక ధర్మం అంటారా? ధర్మాన్ని పాడు చేసింది ఎవరు అంటే అందరూ. ధర్మాన్ని పాడు చేసింది ప్రతి ఒక్కరూ పాడు చేశారు. అందరూ కలిసి నాశనం చేశారు. బ్రాహ్మణులు ఉంటే బ్రాహ్మణులు ఏం చేశారు, వాడు ఎవడైతే వేదం చదువుకుంటున్నాడో ఆ వేదం చదువుకుంటున్న వాడు తన కొడుకు శుంఠ అయినా కూడా నా తర్వాత నా కొడుకే ఇవి నేర్చుకుంటాడు, నా అందరికీ చెప్తాడు అని చెప్పేసి తన కొడుకు శుంఠ అయినా కూడా తనకు వస్తున్న గుర్తింపును వదులుకోవడం లేకుండా నా కొడుకే బ్రాహ్మణుడు అని చెప్పేవాడు. రాజు తన కొడుకు పిరికివాడైనా తనకు వస్తున్నటువంటి గౌరవాన్ని అధికారాన్ని వదులుకోలేక నా కొడుకే రాజు, తర్వాత రాజు అని చెప్పుకుంటారు. మనకు చాలామంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వీళ్ళు కూడా తెలుసు. పెద్ద ఆయన బాగానే ఉంటాడు, రెండో తరం వాళ్ళు బాగుండరు. సో అయినా కూడా వాళ్ళ కొడుకులకే రాజ్యాన్ని అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా వైశ్యులు వాళ్ళు వ్యాపార వాణిజ్యాలు వేరే వాళ్ళకి అందజేయకుండా నా కొడుకులే చేస్తారు అని వాళ్ళు. అలాగే వృత్తి విద్యలలో ఉన్నటువంటి శూద్రులంతా కూడా సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు వచ్చే డబ్బుని, వాళ్ళకు వచ్చే వీటిని వాళ్ళు వదులుకోలేదు. ఎవరిది వదులుకోలేదు. కానీ అసలు ఎలా ఉండేది? పోర్టబిలిటీ ఉండేది. మన హిందూ ధర్మంలో పోర్టబిలిటీ ఉండేది. పోర్టబిలిటీ అంటే అందరికీ గమ్మత్తైన విషయం చూస్తే ఆశ్చర్యపోతారు. వ్యాసుడిది ఏం కులము, ధృతరాష్ట్రుడిది ఏం కులము, పాండురాజుది ఏం కులం, విదురుడిది ఏం కులం. సో ఇలా చూసుకున్నట్లయితే ఎన్నో రకాల సంకరములు జరిగిపోయినాయి. అవన్నీ కూడా ఎలోడు. హిందూ ధర్మంలో ఎన్నో వందల వేల సంకరములు వచ్చాయి. ఈరోజు కూడా ప్రతి కులము అని చెప్పి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ప్రతి కులం వాళ్ళు వేరే కులం వాళ్ళని చేసుకున్న వాళ్ళు ఎంతమందో లెక్కలేదు. సో కాబట్టి కులం అనేటటువంటిది అది చాలా తప్పు భావన. ఆ కుల వ్యవస్థని సమూలంగా నాశనం చేస్తే తప్ప హిందూ ధర్మం బాగుపడదు. కానీ ఎవడన్నా వదులుకుంటాడు ఆ కులాన్ని? ఎవడు వదులుకోవడానికి ఇష్టపడాడు. అక్కడ అప్పట్లో కులం లేవండి. ధృతరాష్ట్రుడు పాండవులు ఉన్నటప్పుడు కులాలు లేవండి. అందుకే కృష్ణుడిని బావ అంటారా? అంటే వాళ్ళది ఒకటే వంశం అనుకోండి. యదువంశం, యయాతి పిల్లలు వీళ్ళందరూ యయాతి. తెలుసుకుందాం, అక్కడ కథలకు తెలుసుకుందాం. యయాతి పిల్లలు ఒకటి యదువంశంగాను ఒకటి పురువంశంగాను విడిపోతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా చాలాసార్లు చెప్పాను. అదే మళ్ళీ కూడా తెలుసుకుందాం. ఏముంది, మహాభారతంలో ఇంతకుముందు మనం రివిజన్ చేసుకున్న ప్రతి కథ మళ్ళీ ఇందులో వస్తుంది. చాలా చక్కగా మనకు అన్నీ కూడా తెలుస్తాయి. అన్నీ తెలుసుకుంటాం మహాభారతం లోపల. ఒక్కటి వదలకుండా ప్రతి ఒక్కటి తెలుసుకుంటాం. నిజంగా ధర్మబద్ధమైనటువంటి జీవితం ఎలా గడపాలి అనేటటువంటి విషయాన్ని మనము చాలా అద్భుతంగా తెలుసుకోగలుగుతాము. ఓకేనా? సో ఇవాళకి ఇక్కడ ఆపుకుందామా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేట్ అయింది, నేను వండర్ఫుల్. రేపు మళ్ళీ సంస్కృత శిక్షణ ఉంటుంది. ఎల్లుండి మనము తీర్థయాత్ర కార్యక్రమంలో కుంభమేళా గురించి విషయాలన్నీ కూడా మనము తెలుసుకుంటాము. ఒక 4-5 వారాల పాటు కుంభమేళా కానీ ఇంక ఇటువంటి తీర్థయాత్రల గురించి మనం తెలుసుకుంటాము. మంగళవారం నాడు, సోమవారం నాడు మళ్ళీ ఏ క్లాస్ ఉందో అది నాకు మర్చిపోయాను. సోమవారం నాడు ఏ క్లాస్ ఉందో అట్లాగా. మంగళవారము ఉపదేశ సారం బదులుగా మనము తీర్థయాత్ర తీసుకుంటున్నాము. సోమవారం నాడు జ్యోతిష్యమా? ఓకే, చూద్దాం ఏది ఉంటే అది. రేపైతే సంస్కృతమే అనుకుంటున్నాను. రేపు సంస్కృతం తరగతికి అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఓకేనా? సో మరోసారి అందరి శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరూ కూడా కథలు మాత్రమే కాదు, కథల వెనుక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుంటారని, అది మన జీవితంలో అన్వయించుకోవడానికి దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.